వెళ్ళిపోతాం గట్కేసారి దాకా. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, 100 స్పీడ్తో వెళ్ళిపోతున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇంతకుముందు నేను చేరిన టైంలో 3 ఏళ్ళ కింద అన్ని కష్టాలు బాధలు, బ్యాటరీ అంటే ఎవరికి అవగాహన లేదు, అప్పుడు టెక్నాలజీ సరిగా లేదు, చాలా ప్రాబ్లం, ఫైనాన్స్లో షోరూమ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి టైంలో నేను వచ్చిన, అయినా కూడా మొండి పట్టుదలతో సక్సెస్ అయినా, నా తోడు వచ్చిన వాళ్ళతో నేను సక్సెస్ అయినా. కానీ ఈ రోజు చూడండి, మీరు అదృష్టం ఉంటుంది, ప్రతి చోట షోరూమ్లు ఉన్నాయి, ఫైనాన్స్ ఉంది, ఈజీగా వెహికల్ అదే రోజు కొనుక్కునే అవకాశం ఉంది. నేను 3 నెలలు వెయిట్ చేసిన వెహికల్ కోసం, షోరూమ్ పడేదాకా వెయిట్ చేసిన పైసలు కట్టి. అంటే మీరు ఇదే రోజు పాటలో కొనుక్కునే అవకాశం ఇస్తాను కంపెనీ. అంటే ఎంత ఫెసిలిటీస్ వచ్చేసినాయి చూడండి, మీరు ఎంత అదృష్టం ఉంటుంది. ఓకే, ఇది 400 కోట్ల కంపెనీ అయింది. ఇప్పటి వరకు 1,50,000 మంది కస్టమర్స్ వచ్చారు. ఇదే కాకుండా మన కంపెనీ 1,10,000 వెహికల్స్ అమ్మిందండి. ఇప్పటి వరకు ఎన్ని సేల్ అయినాయి? 1,10,000 ఆల్ ఇండియాలో. ఈ 1,10,000లో అత్యధికంగా దాదాపు ఒక 50% ఆంధ్ర తెలంగాణ జరిగిందండి బిజినెస్. 50%. ఇప్పుడు ఇందులో చెప్పి ఎంత ఉన్నారు సార్, కంపెనీలో స్ట్రెంత్ ఎంత ఉంది? ఈ పాయింట్ మీరు బాగా ఆలోచించారో లేదు, ఎవరైనా కనిపెట్టిరో లేదు. 1,50,000 మంది కంపెనీలో మొత్తం ఇందులో బుకింగ్ చేసిన పర్సన్స్ మొత్తం, అందులో నా టీం ఎంత అని చెప్పిన సార్? 79,000. ఇందులో ఒక్క మన టీమే, గుర్తుపెట్టుకోండి. దాదాపు 60% నా డౌన్లో ఉన్న టీమే కంపెనీలో ఉంది. అంటే ఎంత కష్టపడి ఉంటే ఇలా వచ్చిందా? సక్సెస్ ఈజీగా రాదండి, చాలా కష్టపడ్డాం. స్టార్టింగ్లో ఎన్నో అవమానాలు, చాలా చీప్గా మాట్లాడారు, సేల్స్ మెన్ కూడా అనుమానంగా చూసారు. అయినా కూడా అవన్నీ భరించిన, ఎందుకంటే ఈ రోజు కోసం. ఇలా ఆ రోజు మాట్లాడిన వాళ్ళే ఈరోజు సార్ అని ఆయనకు వస్తున్నారు. ఆ రోజు నన్ను చీప్గా మాట్లాడిన వాళ్ళే ఇలా నా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ ఎప్పుడు వస్తారు సార్, నా కస్టమర్ని పట్టుకొచ్చినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, మీరు చెప్తే నాకు డబ్బులు వస్తాయి సార్, మీరు చెప్తే అతను వింటాడు సార్. నా టైం కోసం వెయిట్ చేసే రోజు వచ్చింది. ఆ రోజు చీప్గా మాట్లాడిన వాళ్ళు. అవమానం పడకుండానే మునిపోవద్దు, అవమానం పడి దాన్ని భరించినోడు 100% ఏదో ఒక రోజు ఆ అవమానం పరిచినోడే నీ వెనక వస్తాడు. మనం సక్సెస్ అయితే అన్నీ మన వెనక వస్తాయి. చిన్న ఆల్రెడీ మీరు స్టోరీ తెలిసిందే. ఫస్ట్ చిన్న ఒక విత్తనం పెట్టినాం అనుకో, భూమిలో పురుగులు వచ్చి తినాలని ప్రయత్నం చేస్తాయి, వాటిని తట్టుకొని అది చిన్న మొలకెళ్తుంది బయట. వెళ్ళంగానే ఏం చేస్తారు సార్, ఎవరు అటు ఇటు బయట తొక్కాలని ప్రయత్నం చేస్తుంటారు, తొక్కుకుండా పోతా అంటారు. తర్వాత చీమలు పురుగులు ఏదో ఒకటి కట్ చేస్తారు, మేకలు వచ్చి తిన ఆకి వెళ్ళంగానే మేక వచ్చి తినేస్తారు. అలా అన్ని కష్టాలు తట్టుకొని అది ఒక మహావృక్షమైన తర్వాత దీన్ని ఎవరైతే తొక్కాలనుకున్న మనిషి దాని నీడలో నిలబడతాడు వచ్చి. ఏమైందా సార్, దాని నీడను వాడుకుంటాడు, దాని చెట్టును వాడుకుంటాడు, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటాం ఇంట్లో. అంటే ఏదైతే మనం ఫస్ట్ ఒక చిన్న విత్తనంని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం చిన్న విత్తనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు ఎదిగిన తర్వాత మీ సహాయం కోసమే మిమ్మల్ని ఎవరైతే కీడ్ చేయాలని చూసిరో వాళ్ళందరూ మీ నీడకు వచ్చేస్తారు. ఇలా అదే జరిగింది. ఒక మహావృక్షం లాగా పెరగాలి మనం కూడా, ప్రతి ఒక్కరు. ఓకే అండి, అవమానం ఫస్ట్ ఉంటాయి. ఆల్రెడీ మొన్న ఒక వీడియో పెట్టినా మన అతను, ఎంత బాగుంది సార్ అది. ఫస్ట్ ఏ కొత్త విషయం తీసుకొచ్చినా దాన్ని అందరూ అనుమానపడేటోళ్ళు ఉంటారట, తర్వాత ప్రశ్నిస్తారట, తర్వాత దాన్ని ఇది జరగదని అవమానిస్తారట, ఆ తర్వాత నమ్మడం, చిన్నగా నమ్మడం స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత నిన్ను పోవడానికి స్టార్ట్ చేస్తారు. అంటే లాస్ట్కు అది సక్సెస్ అయిన తర్వాత అయితే నిన్ను పోగొడతాడు. అప్పుడని అప్పుడే చెప్పిన వీడు ఎదుగుతాడని, వీడు ఏదో సాధిస్తాడని అప్పుడే అన్నా అంటాడు వాడు లాస్ట్కి వచ్చి. పంచశీల సూత్రాలని మన వేరే పాటలు పాడే చంద్రబోసు ఒక పాట ఒకటి చూడండి, ఎంత బాగుంటుంది అతను మాట్లాడి. మన వీడియో పెట్టినాక మీరు గ్రూప్లో పెట్టిన, నిజంగా అదే సార్ మన ఏడిఎంఎస్కు జరిగింది అదే. స్టార్టింగ్లో అందరికీ చీప్గా మాట్లాడారు, ఇది నడవదు అన్నారు, ఎదిరించారు, ప్రశ్నించారు, అన్నీ చేసారు, ఇలా పోగొడుతున్నారు. ఏడిఎంఎస్ బాగా నడుతాను సార్, బాగా నడుతాను, అప్పుడు అనుకోలేదు ఇంత అవుతుందని. ఒక్కొక్క లీడరు వేరే వేరే కంపెనీ నుంచి వచ్చి సార్ మాట్లాడి ఇంటర్వ్యూలు అవుతున్నారు ఈరోజు. అంటే ఒకసారి మంచి పేరు వచ్చిన తర్వాత, ఒక వృక్షం అయిన తర్వాత దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇక ఇది మనది కాదు, ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిపోయినట్టే. ఇక పబ్లిక్ కంపెనీ ఇది ఎంపీ గారి చేతిలో లేదు, ఇది జనం చేతిలోకి వెళ్ళిపోయింది. జనమే దీన్ని నడిపిస్తున్నారు. 1,50,000 మంది హీరోలు నడిపిస్తున్నారు ఈ కంపెనీ, గుర్తుపెట్టుకోండి. అందులో మనందరం ఉన్నాం ఇక్కడ. ఓకే, ఇది కంపెనీ. అలాగే కంపెనీ 1,10,000 వెహికల్ అమ్మింది, ఒక్క బ్యాటరీ కూడా ఎక్కడ ఫైర్ జరగలేదండి. ఎందుకంటే మొదటి నుంచి మంచి క్వాలిటీ బ్యాటరీని తీసుకుంటుంది మన కంపెనీ. కాబట్టి కంపెనీ ఇప్పటి వరకు ఎక్కడ బ్యాటరీ ఫైర్ జరగడం, కాలిపోవడం, పొగేరడం మన కంపెనీలో లేదు. బయట కంపెనీలో కొన్ని జరగవచ్చు, ఎందుకంటే వాళ్ళు చీప్ క్వాలిటీ బ్యాటరీ వాడడం వల్ల వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. అలాగని చెప్పి వేరే కంపెనీలు అన్ని మంచి మరొక్కడే మంచిగా చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ పొరపాటు జరగవచ్చు, ఇప్పుడు మంచిగానే నడిపిస్తున్నారు అందరూ. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ అన్ని మంచిగా, నో ప్రాబ్లం. నేను ఏమంటున్నానంటే మన కంపెనీ క్వాలిటీ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. పక్కోడి నెగిటివ్ మనం మాట్లాడదు.
ఓకే, మన ఏంది, మన ఫెసిలిటీస్ ఏంది, మనం ఏమి ఇస్తున్నాం, మన క్వాలిటీ ఏంది, మన కంపెనీలో ఇప్పటి వరకు బ్యాటరీ పేలలేదు, కాలిపోలేదు. ఇది నమ్మండి. ఎందుకంటే మనం ఇచ్చే బ్యాటరీ 435 డిగ్రీల వేడి తట్టుకుంటుంది. 435 డిగ్రీల వేడి ఎప్పుడు వస్తుంది సార్ ఇండియాలో? రాదు, అసలే రాదు. అంత టెస్టింగ్ చేసిన బ్యాటరీ మన దగ్గర ఉంది. 50 డిగ్రీలకు మించి ఇప్పటి వరకు భూపాలపల్లిలో కూడా 50 డిగ్రీలు దాటలేదు. అంతకు మించి మన దగ్గర ఎప్పుడు పెరగలేదు. అలాంటి ఎండాకాలం ఏప్రిల్ మేలో 50 డిగ్రీలు దాటుతుంది. అంతకు మించి ఎప్పుడు ఈ సంవత్సరం 52 వరకు వచ్చిందని విన్నా. అంతే తప్పితే 100 డిగ్రీలు అయితే ఎప్పుడు రాదు. మన దగ్గర 430 డిగ్రీల వేడి తట్టుకునే బ్యాటరీ మనం ఇస్తున్నాం. అంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాం. అది కూడా చైనా నుంచి, జపాన్ నుంచి తీసుకోదు. మన ఇండియాలోనే బెంగళూరు అని మన కంపెనీకి మ్యానుఫ్యాక్చర్ ఉంది. రెడాన్ బ్యాటరీస్ అని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దాంట్లోనే మన కంపెనీ ఇక్కడే తయారు చేస్తుంది. అంత క్వాలిటీ ఇస్తుంది. దానికి 3 ఏళ్ళు గ్యారంటీ వారంటీ ఇస్తుంది. బ్యాటరీ కాకుండా మోటార్ కూడా మన కంపెనీ ఇంపోర్టెడ్ కంపెనీలు ఒక 3 కంపెనీలు 4 కంపెనీలతో టైప్ అయింది. ఫస్ట్ బాష్, తర్వాత కొన్ని వేరే కంపెనీలు ఉన్నాయి. 5 రకాలు కూడా ఇంకో కంపెనీ తీసుకుంటాం. మంచి అంటే నెంబర్ 1 ఇండియా, అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన ఒక 3-4 కంపెనీలతో టైప్ అయింది. మోటార్స్ మాత్రం ఇండియాలో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ లేదు. మన కంపెనీ దాన్ని ఫస్ట్గా స్టార్ట్ చేయబోతుంది. అతి త్వరలో మన ఓన్ మోటార్ రాబోతుంది. ఓన్గా తయారు చేసే మోటార్ కూడా రాబోతుంది. ఫ్యూచర్లో కండిషన్స్ సీరియస్గా రాబోతున్నాయి. ఓన్గా మోటారు, బ్యాటరీ ఇండియన్ మేకింగే పెట్టాలనే రూల్ రాబోతుంది. కాబట్టి ఇక చిల్లర కంపెనీలు, అసెంబ్లీ కంపెనీలు అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పటివరకు ఇండియాలో 200, ఫస్ట్ 500 ఉండే. కొన్ని కండిషన్స్తో 200-300 నితిన్ గడ్కరీ గారు ఎగరగొట్టారు. ఎందుకంటే ఆ చిల్లర కంపెనీల వల్ల ఇండస్ట్రీకి దెబ్బ వస్తుంది. వాడు చీప్గా అక్కడ ఇక్కడ అన్ని ఫిట్ చేసి ఇచ్చేయడం వల్ల ప్రజలు తెలియక ప్రమాదం కొని తెచ్చుకుంటారు. ఈ బ్యాటరీస్ చీప్ బ్యాటరీలు వేస్తే మనం ఇంతకుముందు చైనా మొబైల్ వాడినప్పుడు పేలిపోయేది. ఇలా మనం బ్రాండెడ్ మొబైల్ మంచి క్వాలిటీ కొంటే కాలిపోవట్లేదు. అలాగే ఇంట్లో కూడా ఫస్ట్లో స్టార్టింగ్ కొన్ని 2 ఏళ్ళ కింద కొన్ని జరిగినాయి, నేను కాదనలేదు. వాళ్ళు అదే 40,000, 50,000 వెహికల్ కావాలంటే అలాగే ఉంటుంది. వాడు బ్యాటరీ కూడా చీప్ తీస్తాడు. మన కంపెనీలో మనం ఇచ్చే బ్యాటరీ దగ్గర 40,000 రూపాయలు ఉంటుంది కాస్ట్. అంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం. కాబట్టి మన దగ్గర ఇప్పటివరకు ప్రమాదం జరగదు కూడా. బ్యాటరీ మోటార్ కూడా వాటర్ ప్రూఫ్ మోటార్. వర్షాకాలం కదా, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా ప్రొడక్ట్ అద్భుతమైనది, మంచి కంపెనీ దొరికింది. కంపెనీ ఇప్పటివరకు ఒక బ్యాటరీ పేలకుండా ఉన్నది. కాబట్టి మోస్ట్ సేఫెస్ట్ వెహికల్ అవార్డు ఇచ్చింది కర్ణాటక గవర్నమెంట్. ఇంతవరకు ఇండియా ఇది ఏదో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుందని చీప్గా ఆలోచించకండి. దీనికి ఒక టీవీ యాడ్, పేపర్ యాడ్ మాత్రమే ఉండవు. కానీ ఏదైతే బ్రాండెడ్ కంపెనీలో వాళ్ళకంటే జాగ్రత్తలు పాటిస్తుంది మన కంపెనీ. అంతకంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం. మంచి షోరూమ్స్, వాళ్ళకంటే ఎక్కువ షోరూమ్లు ఉన్నాయి. ఇవాళ మన కంపెనీకి ఉన్న షోరూమ్స్ ఆల్ ఇండియా దాదాపు 25 రాష్ట్రాల్లో షోరూమ్స్ వచ్చినాయి కంపెనీకి. 25 రాష్ట్రాల్లో. ఇంత ఫాస్ట్గా గ్రో అయిన కంపెనీ ఇండియాలో ఇంకోటి లేదు. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలకు ఏ కంపెనీ తీసుకున్నా మినిమం 500కు మించి షోరూమ్స్లో వండి. అన్నిటికంటే పెద్ద కంపెనీ, అన్నిటికంటే ముందు వచ్చిన కంపెనీ ఎలక్ట్రిక్లో హీరో కంపెనీ. ఆ హీరో కంపెనీ కూడా 500 మించి షోరూమ్లో. కానీ మన కంపెనీకి 1,500 షోరూమ్స్ ఉన్నాయండి ఇప్పుడు. 1,500 అంటే ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ ఆలోచించండి. చూస్తూనే ఒక్క టీవీ యాడ్, పేపర్ యాడ్ లేకుండా మన నోటి మాట ద్వారా ఈ కంపెనీ ఎంత గ్రో అవుతుంది, ఎంత ఫాస్ట్గా దూసుకోబోతుంది. ఇది నేను చెప్తున్న టాప్ 3లో కాదు, నెంబర్ 1 అయితే ఒక 3 సంవత్సరాలు. నేను చెప్తున్నా నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అయితే ఒక 3 సంవత్సరాలు. అంత ఫాస్ట్గా మనం దీనికి ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఇది 100% మనం అందరం తలుచుకుంటే, ఇప్పుడు ఉన్న 1,50,000 తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ఈ మనిషి ధరం అంటే సమూహం పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా మన వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, ఊరికి ఒక కొండ అడ్డం ఉంది. ఒక్క వ్యక్తి వెళ్ళి శుద్ధ పట్టుకొని కొడతా అంటే అది ఎన్ని రోజులు అలా జీవితాంతం కొట్టినా కొండను తీసేయలేడు. అదే ఊరంతా జరిగింది అనుకోండి, ఊరంతా వచ్చి మనుషులు చేసింది అనుకోండి, ఒక నెల రోజుల్లో కొండను మనం తీసేయచ్చు, అడ్డం తీసేయచ్చు. అవునా కాదు? అంటే అందరూ తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ మనం కూడా ఇదంతా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేయడం వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. కంపెనీని నెంబర్ 1 తీసుకెళ్ళచ్చు. కంపెనీ గోల్ కూడా అదే టాప్ 3లో ఉండాలి 2025 ఎండింగ్ వరకు. ఓకే, ఇది కంపెనీ ప్రొఫైల్, ప్రోడక్ట్ బాగుంది. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రోడక్ట్లో ఇంకొక పాయింట్ చెప్తా మీకు. అదేంటంటే, అసలు చాలా మంది ఏంటంటే బిజినెస్ చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, నా పైసలు నేను సేవ్ చేసుకోవాలి. ఉద్యోగస్తుడు ఉంటాడు, ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటాడు, నాకు చెప్పాను సాలరీ, అతనికి ఏం డబ్బులు కుదరలేదు. కాకపోతే రోజు పోయి రావడం వల్ల పక్కూరికి పోయి వస్తుంటే రోజు 200 పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు ఎట్లా మిగిలించుకోవాలని ఆలోచించడం ఉన్నారా లేదా సార్? ఉన్నారా లేదా? రోజు 200 పెట్రోల్ ఎందుకు పోయాలి? నెలకు 6,000 అవుతుంది కదా, దీన్ని ఎట్లా మిగిలించుకోవాలని పెట్రోల్ స్కూటర్ ఎలక్ట్రిక్ కొంటున్నాడు. అలాంటి వాళ్ళ కోసం ఎంత ఖర్చు మిగిలించుకోవచ్చో చెప్తాం. ఒక 5 సంవత్సరాలు కనుక మన ADMS ఎలక్ట్రిక్ స్కూటర్ వాడితే మీకు ఎంత డబ్బు సేవ్ అవుతుందో ఒక చిన్న క్యాల్కులేషన్ చూపించి నేను బిజినెస్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి, సపోజ్ ఒక 80 కిలోమీటర్లు
మీరు పెట్రోల్ వెహికల్ వాడిననుకో, పెట్రోల్ వెహికల్ వాడితే 80 కిలోమీటర్లు వాడితే ఎంత ఖర్చు వస్తుంది సార్? 220 రూపాయలు ఖర్చు అయింది. 110 రూపాయలు లీటర్, 40 కంటే ఎక్కువ వస్తుంది సరిగా స్కూటర్ ఎవరికైనా. మైలేజ్ రావట్లేదు ఇక, ఒకప్పటి లెక్క 60, 70 అన్ని మర్చిపోండి. ఇక్కడ 40 వస్తే మా ఎక్కువ. ఇక బుల్లెట్లు గిల్లెట్లు అయితే అవి 30 వస్తే మా ఎక్కువ, అవునా కదా? ఇక్కడ చాలా మంది బుల్లెట్లు కూడా వాడుతున్నారు, వాళ్ళకి తెలుసు ఆ బాధ లేదు. లోపల ఒకటి ఉంటుంది, బయట మాత్రం ఉందా ఉంటారు, కానీ పెట్రోల్ పంప్ పోయినప్పుడల్లా ఇట్లా అవుతారు మళ్ళీ, అవునా కదా? జేబులు ఖాళీ అవుతా ఉంటాయి కదా. పెట్రోల్ పంప్ పోయినప్పుడు డీల్ అవుతారు, బయటికి రాగానే ఇట్లా వస్తారు అందరు ముంగడు కూడా. అది బుల్లెట్ అట్లా అంటారండి. ఇంకా ఇక్కడ 80 కిలోమీటర్కి ఇంత ఖర్చు అవుతుంది. 80 నుంచి 100 వేసుకోండి, 100 కిలోమీటర్లు తిరిగినా 80 తిరిగినా ఇంత ఖర్చు అవుతుంది అందాలు. ఇదే ఎలక్ట్రిక్ వెహికల్, మన ADMS ఎలక్ట్రిక్ వెహికల్ వాడితే ఇదే దూరాన్ని మీరు వాడుకుంటే ఇక్కడ 2 లీటర్ల పెట్రోల్ తాగుతుంది. ఇక్కడ 2 లీటర్స్, ఇక్కడ 2 యూనిట్ల కరెంటుతో నడుస్తుందండి. మన స్కూటర్ ఎంత ఖర్చు సార్? 2 యూనిట్ల కరెంట్ ఛార్జింగ్. దీనికి పెట్రోల్ అవసరం లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలి. మన ఇంట్లో నార్మల్ సాకెట్లో ఇంటి వరండాలో పెట్టుకోవచ్చు. మరి ఛార్జింగ్ చేసుకుంటే ఎంత? 2 యూనిట్లు కరెంట్ కాదు, 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ అయిపోతుంది. నైట్లో పెట్టుకోండి, హ్యాపీగా వాడుకోండి. తెల్లారి పొద్దున్న దాకా 80 నుంచి 100 కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. మరి 2 యూనిట్ల కరెంట్ ఎంత? మన ఇంట్లో 5 రూపాయలు యూనిట్ కడుతున్నాం. ఇలా 200 యూనిట్ల వరకు రేవంత్ గారు ఫ్రీ ఇస్తున్నారు. చాలా మందికి అది కూడా యూజ్ చేసుకుంటున్నారు. అంటే జీరో కరెంట్ యాక్చువల్గా. పోనీ మీరు 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కట్టినా, పోనీ 10 రూపాయలు యూనిట్ కమర్షియల్గా వేసుకున్నా 8 రూపాయలు యూనిట్ కడతాం కమర్షియల్గా. పోనీ నేను 10 రూపాయలు యూనిట్ వేస్తున్నా, 2 యూనిట్లకు 10 రూపాయలు ఎంత? 20 రూపాయలు. ఇక్కడ 220 రూపాయలకి 20 రూపాయలు తీసేస్తే మీకు రోజు ఎంత సేవ్ అవుతుంది సార్? 200 రూపాయలు. ఒక వ్యక్తి కనుక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఒక ఊరికి పోయి మళ్ళీ వచ్చిందనుకో, ఖచ్చితంగా ఆ రోజు 2 లీటర్ పెట్రోల్ తాగుతుంది. దాంట్లోకి మీరు అదే ఎలక్ట్రిక్ వెహికల్ మీద వెళ్తే 20 రూపాయలతో వెళ్ళొచ్చు కరెంటు. మరి ఎంత మిగిలింది సార్? 200. మరి ఒక రోజుకు 1 డే, మరి ఒక నెలకు 60 రూపాయలు. సంవత్సరానికి చూడండి, ఇక్కడ 1 మంత్కు 1 ఇయర్కు చూడండి. ఈ పెట్రోల్ వెహికల్కు 3 నెలలకోసారి మళ్ళీ దానికి సర్వీస్ ఛార్జెస్, ఆయిల్ చేంజింగ్ ఇవన్నీ ఖర్చు ఉంటాయి. ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్లు, ఇవన్నీ తగ్గకపోతే ఉంటాయి. ఉన్నాయా ఉండవా? పడుతున్నారా? అక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారంటే ఈ సందర్భంగా వెళ్ళాలి, తప్పించుకొని వెళ్ళాలి. ఇక్కడనే ఆగుతారు, మొత్తం జనాడ గుమ్ముకుంటారు. పల్లెటూళ్ళలో చూస్తుంటే వస్తుంటే అక్కడ వందల మంది అని ఏంటని వాళ్ళని ఇంతమంది ఎందుకు ఆగిరు అని చూస్తే అటు చూస్తే పోలీసులు. అక్కడ పోలీసు జీవో పెట్టాలంటే ఇక్కడ కిలోమీటర్ ముంగట ఆపుకోవాలి. భయం ఏంటంటే చాలా వసూలు చేస్తారు. ఏదో ఫైన్లు, సిగ్నల్ జంపింగ్లు, అన్ని ఫైన్లే, అన్ని వద్దండి. ఇవన్నీ వసూలు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి భయపడాలి. ఇవన్నీ బాధలు ఉంటాయి మనకు పెట్రోల్ ఎలక్ట్రిక్ వస్తే. నాన్ రేషన్ వెహికల్ తీసుకుంటే ఏ బాధ ఉంటుంది. ఇక సైకిల్ లాగానే ఎటు దొక్కినా ఎవరు అడగలేదు. అంటే పోయేదే 50, అంతకంటే ఎక్కువ పోదు కాబట్టి నీకు ఎవరు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 80,000 రూపాయలు ఈజీగా మీకు మెయింటెనెన్స్ పడుతుంది పెట్రోల్ వెహికల్. దీనికి దాదాపు 90% మీకు ఒక 10% కూడా కాదు మెయింటెనెన్స్. దీనికైనా దాంట్లో 10% కూడా కాదు, చాలా తక్కువ ఉంటాయి ఖర్చు. ఎందుకంటే నేను ఒక కస్టమర్ని ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేనేం వాడకుండా చెప్పట్లేదు, వాడిన కస్టమర్ని, మీకంటే సీనియర్ కస్టమర్ని. 3 సంవత్సరాల నుంచి ఒక వెహికల్ వాడుతున్నా, 2 సంవత్సరాలకి ఇంకోటి కొన్నా. 2 వెహికల్ ఉన్నాయి మా ఇంట్లో. మీరు ఎనీ టైం రాండి నా ఆఫీస్లో, మీకు ఎప్పటికి ఉంటాయి. అంటే 2 వెహికల్ వాడే కస్టమర్గా చెప్తున్నారు మా ఇంట్లో ఫ్యామిలీలో. నేనేం యూజ్ చేయకుండా చెప్పట్లేదు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే అర్థం చాలా మంది తెలియదు. యూజ్ అండ్ రికమెండ్, దీన్ని ఏమంటారు సార్? యూజ్ చేసి మనం రికమెండ్ చేయడమే డైరెక్ట్ సెల్లింగ్. మనం ఒక వస్తువుని వాడుకొని దాని ఫలితం ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కొంటారు. మన ద్వారా కొన్నందుకు మనకు డబ్బులు వస్తాయి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్. నోటి మాటే ఇక్కడ మనం పెట్టేది పెట్టుబడి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్. అంతేగాని మనం యూజ్ చేయం కాబట్టి మనకు బిజినెస్ అవుతుంది. ఉన్నారా సార్? ఇక్కడ యూజ్ చేస్తలేరు, ఐడియా చేసుకున్నారు, బిజినెస్ చేస్తారు. యూజ్ చేయండి. అది కనుక మీ పెట్రోల్ వెహికల్ బంద్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేయండి. దానికి ఉన్న లాభం ఏందో ఆస్వాదించండి. అప్పుడు మీరు కూడా ధైర్యంగా చెప్పగలుగుతారు. మీరు వాడినప్పుడు ఇంకా ధైర్యంగా చెప్పగలుగుతారు. ఓకే, ఇక్కడ 80,000 రూపాయలు ఒక మెయింటెనెన్స్ కలుపుకుంటే ఎంత? సంవత్సరానికి ఎంత సార్? 80,000 రూపాయలు మీ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. దీన్ని ఒక 5 years వాడిననుకో ఎంత అవుతుంది చూడండి. ఒక్క పెట్రోల్ స్కూటర్ వల్ల మీరు 4 లక్షలు కోల్పోతున్నారు. అదే ఎలక్ట్రిక్ స్కూటర్కి వస్తే ఈ 4 లక్షలు మిగులుతాయా పోతాయి? మిగులుతాయి. మన డబ్బులు మనం సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎలక్ట్రిక్లోకి మారాలి. చేంజ్ యువర్ బైక్, చేంజ్ యువర్ లైఫ్. అంటే నీ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 4 లక్షలు కాకుండా చాలా మంది అనుకోవచ్చు నేను 80-100 తిరగాలి సార్, నేను కొంచెం తిరుగుతుంటే రోజుకో 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెడుతున్నా లేదా? పొద్దున వస్తే సాయంత్రం వరకు అది ఎండలో పెడితే అది ఉన్నది కూడా ఆవిరైపోతాను. 4 రోజులు ఎక్కడ ఊరికి వేస్తే అక్కడ పోసి పెడితే అది ఉన్నది ఆవిరైపోతాను.
ఉంటుందా ఉంటుందా సార్ పెట్రోల్ ఆవిరైతేనే ఉంటుంది. అలా మనం రోజుకు 100 వేసుకున్న నెలకు 2 లక్షలు, అంటే 5 సంవత్సరాల్లో 2 లక్షలు. అంటే ప్రతి సామాన్యుడు 2 నుంచి 4 లక్షల రూపాయలు ప్రతి 5 సంవత్సరాల్లో పెట్రోల్ వెహికల్ వల్ల కోల్పోతున్నాడు. దీన్ని ఫస్ట్ మనం సేవ్ చేసుకుందాం. చేద్దామా సార్? చేసుకోవాలి. మన డబ్బు ఇంతకుముందు మనకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి దాని మీద ఆధారపడ్డాం. ఇప్పుడు వచ్చింది మంచి టెక్నాలజీ, బ్యాటరీస్ వచ్చినాయి, మంచి క్వాలిటీ వచ్చింది, 3 ఏళ్ళ గ్యారెంటీతో బ్రహ్మాండంగా ఇస్తున్నాం. 3 ఏళ్ళుగా చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక 40,000 పెట్టి బ్యాటరీ కొనాలా, దాన్ని భయపడి కూడా ఆగేటట్టున్నాం. కానీ ఇది 3 ఏళ్ళు లైఫ్ కాదండి. దీని లైఫ్ టైం 1,00,000 కిలోమీటర్లు వస్తుంది. 1,00,000 కిలోమీటర్ తిరగాలంటే మీకు 6 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. తెలుసా అండి? 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది దీని లైఫ్ టైం. బ్యాటరీ గ్యారంటీ వారంటీ మాత్రం 3 ఏళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే మన ఇంట్లో టీవీ 1,00,000 రూపాయలు టీవీ తెచ్చుకున్నాం సార్, 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. 1 ఇయర్ ఇస్తాడు, 1 ఇయర్కే ఖరాబ్ అవుతుందా సార్? 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తుంది మనం వాడుకున్న దాన్ని బట్టి. దానికి స్టెబిలైజర్ పెట్టుకొని మంచిగా నీట్గా వాడుకుంటే మనకు 10 ఏళ్ళు కూడా నడుస్తుంది టీవీ. 1 ఇయర్కే పోదు. అలా ఏదో 100 1 పోవచ్చు కానీ నీట్ ఏది పోదు. అలాగే ఇక్కడ కూడా బ్యాటరీ అంత ఈజీగా పోదు. మనం మంచి క్వాలిటీ ఇస్తున్నాం. మనకు 6 to 8 ఇయర్స్ ఈజీగా లైఫ్ టైం ఉంటుంది. అది కాక మీకు ఒకవేళ 3-4 సంవత్సరాల తర్వాత ఏదైనా మైలేజ్ తగ్గినా, ఏదైనా రిపేర్ వచ్చినా బ్యాటరీ రిపేర్ చేయించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ మొత్తం పడేసేది కాదు. ఇంతకుముందు నా టెక్నాలజీ లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఇంతకుముందు దీనికంటే ముందు లెడ్ యాసిడ్ బ్యాటరీలు అమ్మేవాళ్ళు. లెడ్ యాసిడ్ బ్యాటరీలో యాసిడ్ పోయాలి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ డిస్ట్రిక్ట్ వాటర్ తెచ్చి పోయాలి. పోయకుండా ఏమైతే కాలిపోతాయి, ప్లేట్స్ కాలిపోతే బ్యాటరీ మొత్తం పడేసి కొత్తది కొనుక్కోవాలి. దాని లైఫ్ టైం 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 1 ఇయర్ వారంటీ ఇస్తారు కదా. 1 ఇయర్ తర్వాత ఖరాబ్ అయితే మనం ఏం చేయలేము. ఎప్పుడు ఖరాబ్ అయినా దాన్ని రిపేర్ చేయరు బ్యాటరీ. కానీ మన బ్యాటరీ లిథియం అయన్ బ్యాటరీ, అన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఎన్ని ఖరాబ్ అయితే అన్ని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి రిపేర్ చేయించుకునే అవకాశం ఉంది. అట్లా 6 to 8 ఇయర్స్ వరకు ఈ బ్యాటరీని వాడుకోవచ్చు. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పినా కదా, ఒక 5 ఇయర్స్లోనే నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి. 20 పైసలు డబ్బులు వస్తున్నాయి. 2 లక్షలు వచ్చినా నయమే కదా సార్. నువ్వు పెట్టిన 1,00,000కు 2 లక్షల డబ్బులు సేవ్ చేస్తుంది. బ్యాటరీ కొనాలన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం సేవింగ్స్ ఎంతో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మన జీవితం ఎలా మారుతుంది చూద్దామా? అవుతా కావాలవుతా సార్? కావాలంటే ఒకసారి గట్టిగా అక్కడ ఒక్క నిమిషం మన స్టైల్ వేరే ఉంటుంది. 1 2 1 2 3. స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరి ఫేస్లో కలర్ చేసి ఇంతకుముందు ఎట్లుందంటే చప్పట్లు కొట్టక ముందు మన ఇంట్లో బాత్రూంలో బల్బ్ ఉంటుంది కదా, రిమూవ్ ఉండేది. ఇప్పుడు ఎట్లుందంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫోకస్ లైట్లు ఉంటాయి కదా, అట్లా వచ్చేసి ఫేస్లో కలర్. అంటే చప్పట్లు కొట్టడం దీనికి కారణం. చప్పట్లు కొట్టడం వల్ల ఫేస్లో గ్లో వస్తుందట సార్. గ్లో వస్తుందని చెప్పి పోతూ బస్ స్టాండ్లో కూర్చొని కొట్టారు. బస్ స్టాండ్లో సార్ గ్లో వస్తుందని చెప్పి మాకు మంచి గ్లో రావాలని చెప్పి అప్పుడప్పుడు గుర్తొచ్చిన బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూర్చొని కొట్టిరు అనుకోండి, దృష్టిలో పక్క వాళ్ళు విచిత్రంగా చూస్తారు. నీకు ఏంది ఇప్పుడు దాకా మంచిగా ఇప్పుడు ఏమో చేస్తాడు అవునా కదా. అలా ఎప్పుడు కొట్టకండి. ఇలాంటి సభల్లో మన గుళ్ళల్లో కూర్చొని కొట్టండి. ఓకేనా? ఎవరేమనుకోండి, భజన చేసుకోండి గుళ్ళలో. ఇక్కడ కూర్చొని కొట్టుకోండి. మంచిగా ఏదైనా మంచి విషయం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి. హ్యాపీగా మీకు ఆరోగ్యం వస్తుంది. ఓకే సార్? ఇదంతా కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక పెద్ద సబ్జెక్ట్. దాన్ని వదిలిపెడదాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం ప్రమోట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు అందరం మనం ఇక్కడికి వచ్చింది దేనికోసం సార్? దేనికోసం అవునా కదా? ఏదో చూసేది దానికోసం. ఎందుకంటే ఇది రావాలి అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ముఖ్యమే కదా, అది తెలుసుకుంటేనే ఇది వస్తుంది. నేను ఫస్ట్ ఇదే ప్లాన్ చెప్పిన అనుకో, నేను ఇప్పుడు చెప్పబోయేది ఫస్ట్ చెప్పిన అనుకో, క్లైమాక్స్ పోదని చెప్తే ఉంటారా సార్ జనం? క్లైమాక్స్ చూసినాక వెళ్ళిపోతారు అంతే. అప్పుడు ఇట్లాంటి సినిమాలు చాలా చూసినా, ఇవే ఫైట్లు ఇవే అయితే ఇట్లాంటి చైల్డ్ సిస్టమ్ చాలా చూసినా మొదలుగా జారుకుంటాం. కాబట్టి నేను ఇప్పటివరకు చెప్పింది కంపెనీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఇంత మంచి కంపెనీ, మనం చేసే కార్యక్రమం ఏంటిదో తెలుసుకోవాలి. ఇది ఒక లోక కళ్యాణం నాకు తెలిసి. ఎందుకంటే నెక్స్ట్ తరాల వాళ్ళని కాపాడబోతున్నాం మనం. ఒక ఉద్యమం ఇది. డబ్బు సంపాదించిన ఒకటే కాదు, దీని ఒక పెద్ద కాసు ఉంది. మంచి పని ఇది మనం చేసే. నలుగురికి మంచి చేసే పని, నలుగురికి దారి చూపుతున్నాం, అందరి పిల్లల్ని కాపాడబోతున్నాం మనం. ఎందుకంటే మనం కూడా మన అందరిలాగానే మనం కూడా ఇలాగే పెట్రోల్ డీజిల్ వాడుకుంటూ మనకెందుకు లేని మనందరం వెళ్ళిపోయాం అనుకో, రేపు మన పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది, వాళ్ళు దారి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద ఎవరైనా మీ ఇంట్లో నీళ్లు కొనుక్కోవటాన్ని ఊహించిరా సార్?
నీళ్లు కొనుక్కుంటే ఊహించిందా? మరి ఇప్పుడు కొంటున్నారా లేదా? ప్రతి గ్రామంలో నీళ్లు కొంటున్నారు, ప్రతి సిటీలో నీళ్లు కొంటున్నారు ఇంట్లో. ఇదే పరిస్థితి ఇలాగే పెట్రోల్ డీజిల్ కంటిన్యూ అయితే షార్ట్ పీరియడ్ ఒక 5-10 సంవత్సరాల్లో అందరు గాలి కొనుక్కోవాల్సి వస్తుంది. స్వచ్ఛమైన గాలి కూడా దొరకదు. ఇక ఇలాంటి పరిస్థితి రావద్దు మన ఇండియాకు. మన భారతదేశం మంచిగా ఉండాలంటే మనం ఫస్ట్ నడం కట్టాలి. ఇది ఒక ఉద్యమం లాంటి కార్యక్రమం. నేను ఒక్కటి నమ్మితే ఇలా 79,000 మంది నమ్మేది. కంపెనీ ఒక ముందడిగేస్తే 150,000 మందికి వచ్చారు. రేపు 150,000 కాదు 1,00,00,000 మంది కూడా అవుతారా లేదా సార్? అయిపోతుందా? ఆగే సమస్య లేదు. ఎవరైనా ఒక కొవ్వొత్తిని ఆపవచ్చు, కానీ అడవిలో కాల్చిచ్చిన ఆపగలుగుతారా? 100 ఫైరింగ్ నుంచి ఆపలేదు. ఇవాళ ఏడిఎంఎస్ కూడా ఒక కార్ చీచ్ లాంటిదే. గుర్తుపెట్టుకోండి, 100 ఫైరింగ్ ఆడకాలను చూసినా ఆపలేదు. దీన్ని అంత ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ప్రజల జీవితాలకు దొరకపోయింది. కాబట్టి ఒక మంచి అద్భుతమైన అవకాశం. దీన్ని మీరందరూ కూడా మాలో కూడా మా కంపెనీలో భాగస్వాములు అవుతారు. మన కంపెనీ అనుకొని మీరు కూడా వస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు విన్నది ఎత్తు, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా, ఎందుకంటే మనకు డబ్బులు వచ్చే విషయం. చాలా జాగ్రత్తగా వినాలి. మీకు ఏదైనా పాత అనుభవాలు ఉంటే దాన్ని మైండ్లోకి రానియకండి, పక్క పెట్టండి. ఫస్ట్ వినండి. విన్న తర్వాత ఈ ప్లాన్ మొత్తం ఇంకొక 30 మినిట్స్ అయిపోతుంది. ఈ 30 మినిట్స్ విన్న తర్వాత మీరు ఆలోచించుకోండి. బయటికి వెళ్ళి పక్క వాళ్ళతో నేను చెప్పినట్టు ఇంతకుముందు నాకు ఎట్లయితే మాట్లాడినో నెగిటివే, ఫస్ట్ మిమ్మల్ని నెగిటివ్ వాళ్ళే దాస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆ నెగిటివ్ వాళ్ళ మాట నమ్మిననుకో మీరు అక్కడ అయిపోతారు. కాబట్టి ఆ నెగిటివ్ వాళ్ళని కాబట్టి పాజిటివ్గా మీతో ఎవరైతే జర్నీ చేస్తారని మీకు తోడొస్తారో వాళ్ళని తీసుకొని రండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో ఎంట్రీ కావాలంటే ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనం వెహికల్ కొనుక్కోవాలన్నా ఒకటే ప్రాసెస్. వెహికల్ ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. దానికోసం ఎంత కట్టాలి సార్? 15,000 రూపాయలు. దీన్ని పర్చేజ్ ఆర్డర్ అంటారు సార్. కొంతమందికి ఇక లోపల ఉంటాడు ఒక మనిషి, లోపల ఎవరు ఉంటారు సార్? ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చి సార్ ఇప్పటిదాకా నోటి మాటే పెట్టుబడి అన్నాడు, మళ్ళీ 15,000 కట్టమంటాడు. పక్కలతో షోరు ఉరుకుతా అంటారు. ఇక అవునా? అన్న ఇప్పటిదాకా ఏం పెట్టుబడి లేదన్నాడు, ఇప్పుడు 15,000 కట్టమంటాడు. ఎక్కడ చేయాలన్నా నేనే కష్టాలు ఉన్నాయి, ఈ 15,000 ఎక్కడ చూస్తాయి అన్న అనిపిస్తుందా లేదా? లోపల మాట్లాడుతూ అంటాడు, అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు బయటకు అనట్లేదు, ఇది 100%. కానీ నేను కూడా అట్లే అనుకున్నా ఫస్ట్. కానీ 15,000 పెట్టుబడి కాదు, ఫస్ట్ ఆలోచించండి. 15,000 దేనికి కడుతున్నాం? వెహికల్ కోసం. సపోజ్ ఏడిఎంఎస్ పక్క పెట్టండి. మీకు ఓలా వెహికల్ వచ్చింది, టీవీఎస్ ఐక్యూబ్ నచ్చింది. మరి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెహికల్ ఏమైనా ఇస్తారా సార్? డౌన్ పేమెంట్ కట్టాలా వద్దా? ఏ వెహికల్ కొనాలన్నా ఒక 15,000, 20,000, 30,000, 40,000 నువ్వు ఎంత కట్టగలుగుతావో అంత కట్టిన తర్వాత మిగతాది ఈఎంఐ చేస్తాడు. ఇది నిజమవుతాం. ఇక్కడ కూడా మీరు చేసేది ఇదే. 15,000 మీరు కట్టేది పేమెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు వెహికల్ సపోజ్ షోరూమ్కి వెళ్ళిన 1,00,000 రూపాయల వెహికల్ నచ్చింది, ఈ 15,000 ఇంతకెళ్ళి కంపెనీ తీసేస్తుంది. మిగతా 85,000 క్యాష్ కడతారా, లోన్ తీసుకుంటారా, మీ ఇష్టం. వాళ్ళ లోన్ ప్రాసెస్ ప్రకారం మీకు వాళ్ళు అక్కడికి వెళ్తే చెప్తారు. ఈ 15,000 అందరికీ లెస్ అయ్యే అమౌంట్. ఇది పెట్టుబడి కాదు. ఇది ఫస్ట్ బాగా గమనించండి. ఇది పర్చేజ్ ఆర్డర్. మీరు కంపెనీకి నేను వెహికల్ కొంటాను 15,000 తీసుకొని ఆర్డర్ చేస్తున్నారు. అర్థమైంది సార్? ఇది లీగల్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్, మీకు నచ్చితేనే కట్టండి. 15,000 కట్టి మళ్ళీ తెల్లారొచ్చి మా డాడీ వద్దంటాడు, మా మమ్మీ వద్దంటాడు, మా చెల్లి వద్దంటాడు, మా అక్క వద్దంటాడు, పక్కోడు వద్దంటాడు. ఈ మాటలు మాట్లాడదు. ఫస్ట్ మీకు నచ్చితేనే బుకింగ్ చేసుకోండి. మీకు ఇష్టపూర్వకంగానే మీరు ఇస్తేనే బుకింగ్ చేస్తాం. అంతేగాని మీ జేబులకి మేమేమి బలవంతంగా లాక్కోవట్లేదు, మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి లాక్కోవట్లేదు. మీరు ట్రాన్స్ఫర్ చేస్తేనే కంపెనీకి వెళ్తాయి. కాబట్టి ఇది మీకు నచ్చితేనే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇది ప్రాసెస్ అర్థం చేసుకోండి. దీంట్లో తప్పు లేదు. బండి ఎక్కడైనా కొంటావు, ఎక్కడో ఒక ఇయ్యాలి కాకుంటే ఇంకొకడ ఎక్కడో కొంటావు. అక్కడ కొంటే ఓన్లీ పెట్రోల్ డబ్బులు మాత్రమే సేవ్ అవుతాయి. ఇక్కడ కొంటే నీ జీవితమే మారుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు కోటీశ్వరుడు అవుతావు ఇక్కడ నాలా 100%. అక్కడ కొనే బదులు ఇక్కడ ఒక చిన్న మార్పు వల్ల నీ జీవితం మారుతుంది. ఇక్కడ చూడండి, 15,000 రూపాయలు పర్చేజ్ ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తుంది. బయట పోయి మారుతి కంపెనీలో 1,00,000 రూపాయలు కట్టి వచ్చినాం సార్, కారు 20 లక్షల కారు బుక్ చేసినాం. మీకు ఏమైనా ఐడి ఇచ్చిందా? ఎప్పుడైనా ఇచ్చిందా సార్? 1,00,000 రూపాయలు బుకింగ్ చేసి వచ్చినాం. నెల ఆగమంటాడు. మనం కలర్ బుక్ చేసింది రావడానికి 15 రోజులు ఆగమంటాడు. 15 రోజులు పోయి మిగతా పైసలు లోన్ చేసుకోను, మిగతాది డబ్బులు కొని కట్టో తీసుకొచ్చుకుంటాం. ఓలాలైనా బుక్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినప్పుడు టైం ఇచ్చినప్పుడు పోయి తెచ్చుకుంటున్నాం. అక్కడ కూడా బుక్ చేస్తున్నాం, ఇక్కడ కూడా అదే బుకింగ్ చేసినాం. అంతే తప్పితే ఇది పెట్టుబడి కాదు. మనం బండి కోసం డబ్బులు కట్టినాం. ఐడి నెంబర్ అనేది ఇస్తాను. అక్కడ ఐడి లేదు, ఇక్కడ ఐడి ఏంటి సార్? దాని అర్థం అయితే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. నువ్వే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, కస్టమరే డిస్ట్రిబ్యూటర్ చేస్తాను. ఒక బయట ఓలాలో నువ్వు డిస్ట్రిబ్యూటర్ కావాలంటే, ఒక షోరూమ్ పెట్టాలంటే మినిమం ₹1,00,00,000 డిపాజిట్ చేయాలి.
ఎథర్ వెహికల్ షోరూమ్ పెట్టాలంటే ₹1,00,00,000 పెట్టాలి పెట్టుబడి. డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ఏం చేయాలి సార్? ₹1,00,00,000 పెట్టుబడి పెట్టాలి. మరి ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టినావు? ఏం లేదు, బుకింగ్ చేసినావు. ఒక కస్టమర్ జీరో ఇన్వెస్ట్మెంట్తో నీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఇస్తాను ఛాన్స్. ప్రతి కస్టమర్ని డిస్ట్రిబ్యూటర్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు, ఏ కంపెనీకి ఇలాంటి ప్రయోగం చేయలేదు. హీరో హోండా, బజాజ్, టీవీఎస్, ఎల్ఎంఎస్ ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ కూడా మనని వాడుకున్నారు. కస్టమర్లు అందరినీ వాడుకొని వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ కస్టమరే కంపెనీకి యూజ్ అవుతాను. గుర్తుపెట్టు, కస్టమర్కి కంపెనీ యూజ్ అవుతాను. వాళ్ళు ఎదగడానికి వాళ్ళే ఒక వారధిగా మనకు నిలబడ్డారు. చూడండి, ఇక్కడ ఈ ఐడి ద్వారా మీరు వెహికల్ ఇమీడియట్లీ అదే రోజు మనం కూడా ఫోర్స్ చేయట్లేదు. ఒకవేళ నీకు ఇప్పుడు అవసరం లేదు, నీకు నచ్చిన మోడల్ ఇంకా రాలేదు, ఇంకా 4 రోజులు ఆగి కొనుక్కోమంట. లేదు, నచ్చింది ఉంటే ఇమీడియట్లీ కొనుక్కోండి. ఎంత తొందరగా కొనుక్కోండి. లేదంటే దీనికి టైం లిమిట్ అనేది ఏం లేదు. మీరు నెల కొనుక్కోండి, 2 నెలలు కొనుక్కోండి, 3 నెలలు కొనుక్కోండి. మీరు ఎప్పుడు కావాలన్నా మీ 15,000 మీకు వెహికల్ని తీసేస్తారు. దీనికి నో టైం లిమిట్. ఆ రిసిప్ట్ మీద మాత్రం లీగాలిటీ కోసం 3 నెలలు ఉంటుంది. అది చూసి ఎవరు భయపడకండి, టెన్షన్ పడకండి. మీకు ఇచ్చే రిసిప్ట్ ఉంటుంది కదా ఐడిలో, ఆ రిసిప్ట్ మీద 3 months అని ఉంటుంది. ఎందుకంటే అది లీగాలిటీ కోసం, గవర్నమెంట్కు చూపించడానికి. ఎందుకంటే మేము 3 నెలల్లో వెహికల్ ఇచ్చేస్తామని చూపించుకోవడం. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ అది 3 నెలలు అనేది లీగాలిటీ కోసం పెట్టింది తప్పితే అది ఏమి 3 నెలలు టైం లిమిట్ కాదు. మీరు ఎప్పుడు తీసుకున్నా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ 15,000 మీద కంపెనీకి ₹1 కూడా ప్రాఫిట్ మిగలదు. మీరు ఎప్పుడైతే వచ్చి వెహికల్ కొంటారో ఆ వెహికల్ మీద డీలర్ బాగుపడతాడు, డీలర్తో పాటు కంపెనీకి కూడా బెనిఫిట్ వస్తుంది. ఒక వెహికల్ సేల్ అయినప్పుడే కంపెనీకి లాభం. ఈ 15,000తో ₹1 కూడా మిగలదు కంపెనీకి. కాకపోతే ఇక్కడ ఎందుకు మరి 15,000తో బుకింగ్స్ అనేది పెట్టిందంటే, ఈ బుకింగ్స్ ఏమవుతుందంటే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక పెద్ద హీరో సినిమా వచ్చింది సార్, టైంకి పోతే సినిమా టికెట్ దొరికితే ఆన్లైన్లో 2-3 రోజుల ముందే బుక్ చేసుకుంటాం, అవునా కదా? మనకు అప్పుడు టైంకి పోతే దొరికాయి. కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్లో కాంపిటీషన్ బాగుంది. టీవీఎస్ వచ్చింది, పెద్ద పెద్ద తాతలందరూ దిగిపోయారు, అవునా కదా? ఎలక్ట్రిక్లో, పెట్రోల్ స్కూటర్లో పెద్ద మహామహులు వాళ్ళు కోట్ల గుమ్మరిచ్చే రకాలు. అలాంటి వాళ్ళని మనం తట్టుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళని తట్టుకొని నిలబడాలంటే మార్కెట్లో వాళ్ళని మించి మనం టాప్ 3లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. స్ట్రాటజీ వేరే తిరిగి ఉండాలి. వాళ్ళు చేస్తున్న పద్ధతిలో చేయలేము మనం. కాబట్టి కంపెనీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి ఎంచుకోండి. వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు దూసుకోబోతున్నారు, ప్రజల సహకారంతో దూసుకోబోతున్నారు. వాళ్ళకు వచ్చిన ఫస్ట్ బెనిఫిట్ 15,000 ₹1 కూడా వాళ్ళు తీసుకోకుండా 100% అంటే ఒక 10% స్టాఫ్కి ఇస్తున్నారు, 90% మనకి ఇస్తున్నారు. మనం కూడా ఒక స్టాఫ్ లాగా అయిపోయినాం ఈ కంపెనీలో. మనకు ఎవరు ఎక్కువ టీం తయారు చేస్తే, ఎవరు ఎక్కువ సేల్ జరిగితే వాళ్ళ డబ్బులో వాళ్ళకు డైలీ పేమెంట్స్ అనేది వెళ్ళిపోతాయి. ఆ 90% డబ్బుని మనకే రిటర్న్ ఇస్తుంది కంపెనీ. ఇది ఈ కంపెనీ చేసే ప్రాసెస్. ఎప్పుడైతే వెహికల్ కొంటావో కంపెనీకి అప్పుడు లాభం వస్తుంది. ఇందులోకి వెళ్ళి 15,000 కట్టిన వాళ్ళందరూ ఎవరైనా వదిలిపెట్టి వేరే కంపెనీలో కొంటారా సార్? ఇవాళ కొనుక్కున్నా ఇంకో 6 నెలలకు కొంటాడు, సంవత్సరానికి కొంటాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద నేను వచ్చిన కొత్తలో బుకింగ్ చేసిన సేల్స్ మొన్న అయినాయండి. కొంతమంది తీసుకున్నారు. మొన్న 3 ఏళ్ల కింద వ్యక్తి మొన్న వచ్చి తీసుకున్నాడు వెహికల్. ఇవాళ నమ్మకం కలిగింది. అప్పుడు బ్యాటరీ వెళ్తున్నాయని భయపడ్డాడు, కట్టిండు. తర్వాత ఎవరో చెప్పారని భయపడి ఆగిపోయాడు. అలాగే ఉన్నాడు. చూద్దాం ఏమైతే అనుకుంటా ఇవాళ నమ్మకం వచ్చింది, ఇవాళ కొనుక్కున్నాడు. ఈ మధ్యన కొంటున్నారు వెహికల్స్. చూడండి, కంపెనీ సేల్స్ ఈ మధ్యన విపరీతంగా పెరిగిపోతున్నాయి. వెహికల్ అందట్లేదు, ఎన్ని తెప్పించినా టక్కటగా ఎగిరిపోతుంది. నిజామాబాద్ సార్, కావాల్సిన కలర్ దొరకట్లేదు, ఏది ఉంటే అది పట్టబోతున్నారు. అంటే డిమాండ్ వచ్చేసింది. ADMS అనేది ఒక పాపులర్ అయిపోయింది. ఇది అన్ని ప్రయోగాలు జరిగిపోయినాయి, అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ ఐడి ద్వారా మరి మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది, మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఈ వారం రిజిస్టర్ అయిపోయింది. విన్న వాళ్ళందరూ ఈ వారంలో మీరు బుకింగ్ చేసుకున్నారు, మీకు ఐడియా వచ్చింది. ప్రాసెస్ నేను చెప్పినట్టు చేస్తే సక్సెస్ అవుతారు సార్. మీరు ఉల్టా పల్టా చేస్తున్నారు కొంతమంది, అందుకనే కాదు, మీకు ఏం కాదు. ఏం చేయాలి ఇక్కడ ప్రాసెస్? నేను చెప్పినట్టు మీరు ఎవరైతే విన్నారో పక్క వాళ్ళకి ఎవరు చెప్పకండి. బుకింగ్ చేయకుండా మీరు ఎవరికి చెప్పొద్దు. ఇట్లా చేస్తే మీరు సక్సెస్ అవుతారు. మీరు పోయి ఏం చేస్తారు? పక్క వాళ్ళకి 10 మందికి చెప్తారు, మరి నాకు 2 దొరికితే నేను ఇలా జాయిన్ అవుతాను. సార్ ఏం చెప్పిండో 2 కావాలన్నారు. 2 కావాలన్నారు కాబట్టి ఫస్ట్ వెతుకుతా అంటారు. పోయి వెతుకుతే అవుతుందా సార్? నీకే లేదు టికానా, వాళ్ళకి కలిసి వస్తుంది. నీకు ఐడియా లేదు, బండి లేదు నీ దగ్గర. నువ్వు చెప్తే నమ్ముతారు. నువ్వు చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు పోయి ఒక 2 చెప్పినావు అనుకో, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఒక 2 పట్టుకొని వస్తా అంటాడు. ఆయన కూడా చెప్పాలి కదా సార్, ఆయన కూడా 2 తెచ్చుకోవాలి కదా. మరి వాళ్ళిద్దరు పోయి ఇంకో 2 4 చెప్పాలి. ఆ 4 కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అడిగిపోతారు. ఇక ఆయన రాడు, వీళ్ళు రారు, ఈయన కూడా ఇంతే ఉంటుంది. ఇక జీవితాంతా సంవత్సరాలు అట్లా 2 సంవత్సరాల నుంచి చూసే వాళ్ళు ఉన్నారు. 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉందా, ఇంకా వాళ్ళకు ఇంకా నాకు 2 దొరకలేదు సార్, ఇంకా నాకు 2 దొరకలేదు సార్. దొరికితే వస్తాడట, ఈయన రాడు, వాళ్ళు దొరకాలి. ఇక జీవితం అంతే ఉంటుంది.
ఇది కాదు ప్రాసెస్. సక్సెస్ కావాలంటే మనం ఒక బిజినెస్ చేయాలంటే, సపోజ్ మీరు ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నారు సార్, ఒక కాలనీకి వెళ్ళారు, మంచి షటర్ తీసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు, ఫర్నిచర్ చేయించారు, బోర్డులు పెట్టిర్రు, స్టాక్ తెప్పించారు, అందరిని పిలిచి స్వీట్లు కాగడిచ్చి ఓపెనింగ్ చేసారు. అప్పుడు వచ్చిన వాళ్ళకు మీ పెట్టిన వస్తువులు నచ్చితే కొంటారు. ఇదే కదా సార్ బిజినెస్ చేసే ప్రాసెస్. మనం ఫస్ట్ పెట్టుబడి పెట్టి సిస్టమ్ ప్రకారం చేస్తే సక్సెస్ అవుతాం. మరి ఇదంతా చేయకుండా నువ్వు నేను ఇక్కడ బట్టల షాప్ పెడతా, నువ్వు కొంటావా కొనవా అని ఇంటికి తిరిగి అయినావు అనుకో, ఎట్లుంటా సార్? ఆ చుట్టుపక్కల పిచ్చోడ ఫస్ట్ పెట్టు అంటాడు, మనం పిచ్చోడా చూస్తారు. మనం ఫస్ట్ మనం చేసేది కూడా ప్రాసెస్ కరెక్ట్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాం. నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ ఇందులో విన్న వాళ్ళందరూ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. బుకింగ్ 15,000 కంప్లీట్ చేయండి. 100% చేయించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యేవారు, చిట్ట చివరి వ్యక్తి వరకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ. చిట్ట చివరి వ్యక్తి డెవలప్ అయ్యేదానికి మీరేమి ఇంటింటి తిరగాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి నెక్స్ట్ వీక్ ఒక 4-5 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకోండి. పాజిటివ్ వ్యక్తులండి. మీరు ఎడ్డవంటే తెడ్డవంటే వ్యక్తులను పక్క పెట్టండి. మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి అడ్డం తిడ్డం మాట్లాడడం పక్క పెట్టండి. ఆ నెగిటివ్ వాళ్ళు ఇప్పుడు రారు, తర్వాత వస్తారు. మీరు సక్సెస్ చూసి వస్తారు, వాళ్ళని పక్క పెట్టండి. మీ మాట వినే వ్యక్తులు 4 ఉంటారు, ఎక్కడో ఒక మంచోళ్ళు. అవునా కదా? 4 ఉంటారు, ప్రతి మనిషికి 4 ఉంటారట. మనం పోయినాక వచ్చి వాళ్ళే ఫస్ట్ వస్తారు. అవునా కదా? మనం పోతే వచ్చేది వాళ్ళే ఫస్ట్. ఎందుకంటే మన మీద అభిమానం ఉన్నాం. ఆ 4 ఫస్ట్ విలువండి. ఇక్కడికి పిలిస్తే వస్తారా సార్? 4 మీటింగ్ పిలిస్తే 4 వస్తారా? 40 మంది అవసరం లేదు. ఒక 4 మంచి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీక్ మీటింగ్లో కూర్చోబెట్టండి. అందులో మీకు 2 మెంబర్స్ కంప్లీట్ అయిపోతారు. అంతే, ఏం లేదు. మరి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ ఐడి తీసుకున్న తర్వాత బుకింగ్ చేసిన తర్వాత మీకు ఈ ఐడి నెంబర్ ఇస్తుంది. ఈ ఐడి ద్వారా మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కూర్చోబెడితే, సపోజ్ ఒక ఏదైనా వ్యక్తి మీలాగానే 15,000 కట్టి బుక్ చేసుకున్నాడు. బుకింగ్ చేయగానే ఇతని మీద మీకు 5,000 రూపీస్ ఇస్తారు. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటారు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక వ్యక్తిని బుకింగ్ చేయించగానే మీకు 5,000 రూపీస్ మీకు అక్కడ ఐడిలో చూపిస్తుంది. నెక్స్ట్ డే అప్డేట్ అవుతుంది. కాకపోతే అది అకౌంట్లో రావడానికి 4-5 డేస్ పడుతుంది. ఫస్ట్ మాత్రం మీకు చూపిస్తుంది ఇక్కడ 5,000 మీకు రిలీజ్ అయినట్టు. దాంట్లో ట్యాక్స్లు ఉంటాయి, అవన్నీ పోను మీకు 4-5 డేస్లో అకౌంట్లో పడతాయి. అవి చెప్తా లాస్ట్కు ఎంత పోతాయి. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటారు. మీరు రెఫర్ చేసిన క్యాండిడేట్ ద్వారా మీకు వస్తాయి. ఇది అన్లిమిటెడ్, ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక రోజులో ఒకటే చేయాలని రూల్ ఏం లేదు. ఒక 5,000 ఇస్తా, అంతకంటే ఎక్కువ ఇవ్వాలని లేదు కంపెనీ. 2 చేయి 10,000 ఇస్తా అంటారు, 3 చేయి 15,000 ఇస్తా, 10 చేయి 50,000 ఇస్తా, 20 చేయి. ఈ రోజు నీకు శక్తి ఉంటే, మీకు దమ్ము ఉంటే 20 చేయండి, నేను ₹1,00,000 ఒక్క రోజులో ఇవ్వడానికి రెడీ అంటుంది కంపెనీ. ఉండాలే కదా అవకాశం. చేసే కెపాసిటీలో చేసుకుంటూనే ఉన్నారు. నా టీంలో ఒక వ్యక్తి 21 ఐడి చేసింది సార్ ఒకటే రోజు. హైదరాబాద్లో ఒక వ్యక్తి 21 ఐడి, 1,32,000 వచ్చింది అతని ఇన్కమ్ మొత్తం ఫర్ ఒక్క రోజుకే. ఫస్ట్ డేనే 1,32,000 తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలా చూడండి, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు ఒక్కొక్కరు. సాధ్యం కాదంటే ఏం లేదు. మనిషి తలుచుకుంటే వేరే గ్రహాలకే వెళ్తున్నాడు. ఇది చేయడం పెద్ద కష్టం. అసలు 20 బుకింగ్ పెద్ద కష్టమే కాదు. అదే మనం సొంతంగా చేసుకోమంటే కష్టం అనిపిస్తుంది. కానీ ఎవరైనా జాబ్ చేసిన వాళ్ళని అడగండి, టార్గెట్ పెడితే చేస్తున్నారా లేదా? నెలకి మొన్న టాటా కంపెనీలో నేను కారు కొనేటప్పుడు ఒక మహిళని అడిగిన, అలా సేల్స్ మెన్గా చేస్తుంది. నెలకు 8 కార్లు ఇప్పియాలన్నట కస్టమర్లకు, లేదంటే జీతం ఇయ్యారట. నెలకు 8 కార్లు సేల్ కావాలన్నట ఒక సేల్స్ మెన్ ద్వారా. అంటే వచ్చిన కస్టమర్ని మర్యాదగా మాట్లాడి కూర్చోబెట్టి పోలిత్తలేరు, ఇక తీసుకోవాలి దాకా వదిలిపెడతలేరు. తీసుకోండి సార్, ఈ కంపెనీ బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇంజన్ ఇది అది అన్నీ చెప్తున్నారు. చూడండి, అంటే వీళ్ళకి టార్గెట్ పెట్టడం వల్ల ఏమైంది, ఎవరిని కస్టమర్ని పోనీయకుండా ప్రతి ఒక్కరికి ఇప్పించాలనే ఆలోచన వస్తుంది. అదే ఏం లేదు, నువ్వు ఉత్తగా వచ్చిపోతే సార్ జీతం ఇస్తారంటే ఎవరికైనా పట్టించుకుంటారా సార్? వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. కస్టమర్ సేలే పెరిగారు. కాబట్టి కంపెనీలో టార్గెట్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామో మనం శ్రద్ధగా పనిచేస్తాం. కానీ ఇక్కడ ఏ టార్గెట్ లేదు కదా అని చెప్పి ఫ్రీగా వదిలేస్తాను. కానీ నువ్వు కనుక నీకు నువ్వే బాస్, నీకు నువ్వు అలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఖచ్చితంగా నేను ఈరోజు 10 చేయాలి 5 చేయాలని రూల్ పెట్టుకుంటే నీకే డబ్బులు వస్తాయి. ఎవరు నేను అడిగేటం లేదు, ఇవాళ చేయలేదు. కానీ చేస్తే నీకు అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇది డైరెక్ట్ ఎన్నైనా చేసుకోవచ్చు. నీకు ₹1,00,000 అప్పు తీరాలంటే గట్టిగా ఒక రోజు 2 రోజులు పని చేయండి, తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ బయట లేదు. ఇది మంచి అవకాశం, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. రెండోది వచ్చేసి టీమ్ బోనస్. ఏంటి సార్? రెండోది టీమ్ బోనస్. అంటే మన టీంతో పని చేయించినా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంతకుముందు మేస్త్రి కథ విన్నారు కదా, స్టార్టింగ్లో వచ్చినప్పుడు మేస్త్రి స్టోరీ చెప్పినాం. టీం పని చేస్తే మనకి ఎలా పైసలు వస్తాయి, రోజుకి అన్లిమిటెడ్గా సంపాదించవచ్చు. మనం పని చేస్తే ఇది మనం పని చేసుకునేది. రోజు ఒక్కరు కష్టపడి 1-2 చేయగలుగుతావచ్చు, 5 చేయగలుగుతావు, అంతకు ఎక్కువ సంపాదించలేదు. కానీ ఇక్కడ టీమ్ బోనస్లో బ్రహ్మాండంగా రోజుకు 50,000 తీసుకోవచ్చు. హైయెస్ట్ 50,000 పర్ డే.
ఎంత సార్? పర్ డే ఒక్క రోజుకు 50,000 తీసుకోవచ్చు నీ టీంతో పని చేపిస్తే. మరి టీం ఎక్కడి నుంచి వచ్చింది? నీ డౌన్లో వచ్చిన కస్టమర్లే నీ టీం. ఇక్కడ వేరే సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళకి ఏం జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏని ఇంట్రడ్యూస్ చేసిండ్రు, ఇంకొక వ్యక్తి బి అనే వ్యక్తి, మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు. ఈ ఇద్దరి టీం ద్వారా ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్ కింద టీంని డివైడ్ చేస్తుంది కంపెనీ. ఈ 2 గ్రూపుల ద్వారా జరిగే సేల్సే మీ టీం బోనస్ వస్తుంది. వాళ్ళ జరిగే సేల్స్, వాళ్ళ ద్వారా వచ్చే సేల్స్ మీద మీరు రోజుకు 50,000 తీసుకోవచ్చు. ఏం చేయాలి మరి? మీ డ్యూటీ ఏంటిది? వీళ్ళిద్దరికి సబ్జెక్ట్ నేర్పియాలి. మీకు చెప్పడం వస్తే చెప్పండి, లేదంటే మీ సీనియర్ని ఉపయోగించుకోండి. సీనియర్ ద్వారా చెప్పండి, అతని దగ్గర కూర్చోబెట్టి. లేదు ఇలాంటి మీటింగ్స్కు రెగ్యులర్గా రండి. మీరు నేర్చుకోవచ్చు, మీ టీం నేర్చుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా ఒక 3 నెలలు ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో మీరు పర్ఫెక్ట్ నాలా కావాలంటే సీరియస్గా ప్రతి మీటింగ్ 3 నెలలు వినండి. ప్రతి వారం మీటింగ్ వచ్చి ఒక 3 నెలలు సీరియస్గా వినండి. అవసరమైతే బుక్ తెచ్చుకొని పాయింట్స్ రాసుకోండి. మీరు నాలాగా స్టేజ్ మీదకి ఎక్కి మీరే సొంతంగా మీటింగ్ చేసే విధంగా తయారవుతారు. 3 నెలలు సీరియస్గా ఒక పట్టుదలతో ఎవరైతే రెగ్యులర్గా మీ టీం వచ్చినా రాకుండా, మీతో ఎవరు వచ్చినా రాకుండా ఒక్కరైనా వచ్చి కూర్చొని వినండి, పాయింట్స్ రాసుకోండి. ప్రతి డౌట్ క్లారిటీ వస్తుంది. మీరే నాలాగా చెప్పగలుగుతారు. 3 నెలల తర్వాత సీరియస్గా ఎవరైతే 3 నెలలు మీటింగ్స్ తింటారో వాళ్ళు పర్ఫెక్ట్ ADMS డిస్ట్రిబ్యూటర్ అవుతారు. కాబట్టి అలా అయిన తర్వాత ఏదైనా నేర్చుకునే సీక్నేక టైం అంటారు. 3 నెలలు ఇందులో ఒక సీక్నేక టైం, అంటే నేర్చుకున్న వ్యక్తే సక్సెస్ అవుతాడు. మనం నేర్చుకుంటేనే అందరి డౌట్ క్లారిటీ ఇవ్వగలుగుతాం. మనం ఒక లీడర్ అవుతాం. ఫస్ట్ పని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చేసిన వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఓకే, ఇలా 3 నెలలు సీరియస్గా వినండి. ఇలా మీరు ఈ టీం, ఈ ఇద్దరితో మీరు టీం తయారైంది. ఈ 2 టీంలు నడిస్తే, ఫస్ట్ టీం సెకండ్ టీం నడిస్తే మీకు టీం బోనస్ వస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, సపోజ్ ఏ అనే వ్యక్తి ఇంకొక ఏ అనే వ్యక్తిని బుకింగ్ చేసాడు. ఇతను పని చేస్తున్నాడు, ఇతనికి 5,000 వచ్చింది. ఇది న్యాయమే. మరి మీరు ఇక్కడ ఉన్నది ఎవరి వాళ్ళు నేను అనుకోండి. అంటే నేను కాదు, మీరందరూ మీ పేర్లు ఇక్కడ ఊహించుకోండి. మీ ఐడి ఇది. మీకు ఎలా ఇన్కమ్ వస్తుందో మీ డౌన్లోడ్ కూడా అలాగే వస్తుంది. కాబట్టి కింద వాళ్ళకి ఏం రాదేమో, నాకే వస్తుందా, ఇట్లా నీకు వస్తే వాళ్ళు ఎందుకు పని చేస్తారు? వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు వస్తుంది. ఫస్ట్ మీకు ఎలా వస్తుందో సేమ్ వాళ్ళకు కూడా అదే ప్రాసెస్. కాబట్టి కింద వాళ్ళ గురించి ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీ డౌన్లో ఇద్దరు వచ్చేది, ఇద్దరి కింద 3వ వ్యక్తి వచ్చాడు. దీన్ని 2:1 అంటారు. అంటే ఈ గ్రూప్లో 2 అయినాయి, ఈ గ్రూప్లో 1. లేదు ఈ ఏ వ్యక్తి ఈయన కింద వచ్చిన, ఇక్కడ వచ్చిన అనుకో, ఇక్కడ 2 అయితే, ఇక్కడ 1 అయితే. ఏ విధంగా వచ్చినా మీకు ఒక దీన్ని పెయిర్ ఇన్కమ్, అంటే పెయిర్ రూపంలో ఒక పెయిర్ అంటారు. 2:1, 1:2 ఒక పెయిర్ ఇన్కమ్ టీమ్ బోనస్ కింద 3,000 రూపాయలు మీకు ఇస్తుంది. బాగుందా? ప్రమాణం ఉందా సార్? మనం పని చేస్తే డబ్బులు రావడం బాగుంటుంది. మనం టీం పని చేస్తే రావడం బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా కదా? మన టీం పని చేస్తే కూడా మనకు డబ్బులు రావడం, ఎంతో కొంత మనకు రావడం. వాళ్ళు చేసుకున్నది ఎవరి కోసం? నీ కోసం చేసి. నీ 3,000 కోసం ఈయన కష్టపడలే. ఈయన ఏ అనే వ్యక్తి ఈయన కోసం ఈయన కష్టపడ్డాడు. ఆయనకు 5,000 కోసం ఆయన కష్టపడ్డాడు. వచ్చింది ఒక ఐడియా వచ్చింది, ఈయనకు 5,000 వచ్చినాయి. ఆయన కష్టం ఆయనకి ఇచ్చేసింది కంపెనీ. కానీ ఇండైరెక్ట్గా నీకు కూడా వీళ్ళని నేర్పించింది మీరు కాబట్టి, ఆ సిస్టమ్ నేర్పించింది ఇందులో తీసుకొచ్చింది మీరు కాబట్టి, మీకు కూడా ఒక 3,000 రూపీస్ టీమ్ బోనస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఇంకొక బి అనే వ్యక్తి ఇక్కడ వచ్చాడు, ఇక్కడ ఒక 5,000 వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ బి అనే వ్యక్తి ఇంకొక ఏ అనే వ్యక్తి తీసుకొచ్చాడు, ఈయనకు కూడా 5,000 వచ్చాడు. చూడండి, ఈ బి అనే వ్యక్తి ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు, ఏ అనే వ్యక్తి ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు. ఇక్కడ ఈ గ్రూప్లో ఒకటి, ఈ గ్రూప్లో ఒకటి బుకింగ్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ మళ్ళీ ఒక 3,000 రూపీస్ మళ్ళీ టీమ్ బోనస్ ఇస్తారు. అంటే ఫస్ట్ పేర్ అనేది 2:1, 1:2 తీసుకుంటారు. సెకండ్ నుంచి ఎంత? 1:1. ఈ గ్రూప్లో ఒకటి, ఈ గ్రూప్లో ఒకటి. సపోజ్ ఈరోజు ఇక్కడ 2 వచ్చినాయి, ఈయన ద్వారా 2 వచ్చినాయి. ఇక్కడ ఈయన ఒకటి తెచ్చుకున్నాడు, ఇంకా ఈయన కింద ఇంకొకటి తెచ్చాడు. ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకు డైరెక్ట్ ఇన్కమ్ 5,000 వెళ్తుంది. ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. మీరు ఇక్కడ పైనుంచి సూపర్వైజింగ్ చేస్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు, మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళకు మీటింగ్లకు రప్పిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. మీరు చేసే పని మీరు చేయాలి, వాళ్ళు కొత్తలో తీసుకొచ్చి ఇక్కడ ఇప్పిస్తున్నారు. మనం చేసే సీనియర్స్ చేసే పని సీనియర్ చేయాలి, జూనియర్స్ ఏం చేయాలి? కొత్త మీరు చెప్పడం చెప్పొద్దు. ఎందుకంటే మీరు జూనియర్స్. ఇప్పుడు మీకు ఎంత పెద్ద వయసు ఉన్నా మీరు జూనియర్ అని అంటే. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకా ఇందులో ఏబిసిడి తెలివై నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకునేదాకా 2-3 నెలల దాకా ఈ మీటింగ్స్ బాగా ఉపయోగించుకోవాలి. మీకు తెలిసిన వ్యక్తిని మీటింగ్ పంపించాలి అంతే. వాళ్ళతో పాటు వీలైతే వచ్చి కూర్చోండి పక్కన, లేదంటే మీ అప్లైనర్కు వాళ్ళని ఉపయోగపడండి మీకు ఒకవేళ తీరని రోజు. ఓకే, ఇలా మనం చేస్తూ ఒక 3 నెలలు 6 నెలలు సీరియస్గా చేస్తుంటే మన టీం అనేది డూప్లికేషన్ జరుగుతుంటుంది. ఇలా ఒక జత అయితే 3,000 వచ్చింది, మరి 2 జతలు అయిన రోజు మీకు 6,000 రూపాయలు మీకు వస్తుంది. అలా రేపు 5 జతలు అయినాయి, ఈయన ఒకటి ఆయన ఒకటి కూడా 5 తెచ్చి 5 బుకింగ్స్ ఇక్కడైనా 5 మ్యాచెస్ అయితే 5 3 ఎంత సార్?
15,000 పర్ డే మీ ఇన్కమ్. ఇలా 10 జతలు అయిన రోజు ఎంత ఇస్తుంది? 30,000 రూపాయలు. మరి 10 అయినాక రేపు 20-30 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ హైయెస్ట్ కంపెనీ ఎప్పటి వరకు ఇస్తుందంటే 17 జతల వరకే పర్ డే. 17 మూల 51,000. ఆ 1,000 కూడా కట్ చేసి 50,000 మాత్రమే ఇస్తుంది. ఇది లిమిట్ అంటారు దీన్ని. ఈ లిమిట్ లేకుంటే కంపెనీ లాస్ అవుతుంది. ఎందుకంటే కంపెనీకి వచ్చేదానికంటే పోయేది ఎక్కువ అవుతుంది. కంపెనీ వచ్చేదానికంటే తక్కువ ఉండాలి, అప్పుడే కంపెనీ స్ట్రాంగ్గా నిలబడుతుంది. వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉందనుకో కంపెనీ లాస్ అవుతుంది. ఈ జేబులకి పెట్టుకొని ఇవ్వాలంటే ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ 17 జతలు అనేది క్యాపింగ్ పెట్టింది. ఎందుకంటే ఇది మన టీం ద్వారా వచ్చేది. ఈ టీము రోజు రోజు పెరిగిపోతుంటుంది. ఇప్పుడు నేనే ఉన్నా సీనియర్స్. ఇప్పుడు నీకు 17 జతలు, రేపు 20 పడ్డా ఈ 20 జతలకు 60,000 ఇవ్వదు, ఇదే 50,000 ఇస్తుంది. 30 జతలు పడ్డా ఈ 30 జతల మీద కూడా ఇదే ఇన్కమ్ ఇస్తుంది. ఇప్పుడు నాకైతే రోజుకు ఒక 200 బుకింగ్లు అయితాయి. 200 జతలు అంటే ఒక జతకు 3,000 ఎంత ఇవ్వాలి సార్? డైలీ 6 లక్షలు రావాలి. నాకు ఇస్తుందా మరి కంపెనీ? ఇవ్వలేదు. కంపెనీ ఎల్లకాలం నిలబడాలని సంతోషంగా కోరుకునే వ్యక్తి కాబట్టి నాకు హ్యాపీ 50,000 ఇస్తుంది పర్ డే. గత సంవత్సరాల నుంచి నేను తీసుకుంటున్నాను. ఈ సీనియర్ కార్యక్రమం సంవత్సరం 1.5 years నుంచి రెగ్యులర్గా తీసుకుంటున్నా. రెగ్యులర్గా కంపెనీ ఇస్తుంది. దాంట్లో ట్యాక్స్లు ఉంటాయి, అయిపోను మిగతా అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది డైలీ. అది ఆ సిస్టమ్ ప్రకారం వచ్చేస్తుంది నాకు. ఓకే, ఇది నేను హ్యాపీ. ఒక రోజుకు 50,000 అంటే నెలకి ఎంత సార్? ఎంత సార్? ఎంత నుంచి వస్తలేదు సౌండ్? 15 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా సార్ ఇలా బిజినెస్లో? 4 కోట్ల 5 కోట్ల? 15,000 పెట్టుబడి కాదు అది. 15,000 కూడా నేను బండి కొంటే తీసేసింది కంపెనీ. జీరో ఇన్వెస్ట్మెంట్. నా నోటి మాటే పెట్టుబడి. అన్నిటికంటే విలువైంది ఏంటిది? నోటి మాటే. ఇక్కడ మీ వాల్యూ, మీ నోటి మాట మీకు తెలియట్లేదు, మీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ తెలుసు, మీ ఎమ్మెల్యే తెలుసు, సామ్సంగ్ కంపెనీకి తెలుసు, సోనీ కంపెనీకి తెలుసు, బాహుబలి సినిమా డైరెక్టర్కి తెలుసు. మన నోటి మాట విలువేందో వాళ్ళకి తెలుసు. మనం యూజ్ చేసుకున్నారు, కోర్టు సంపాదించారు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మీరు యూజర్స్గా ఉన్నారు. యూజర్స్గానే జీవితాంతం ఉంటారా? లేదంటే మిమ్మల్ని మీరు యూజ్ చేసుకుంటారా? మీ మాటని మీరు ఒక్క సంవత్సరం ADMS కోసం పెట్టండి, మీ జీవితం మారుతుంది. పొద్దున్న లేస్తే స్టేటస్లు ప్రతి ఒక్కటి షేరింగ్, మనం అక్కర్లేని విషయాలు చేస్తున్నాం ఇప్పటి వరకు. మీ జీవితం మారాలంటే ఒక్క సంవత్సరం మీరు తలుచుకొని చూడండి. పొద్దున్న లేస్తే ADMS షేరింగ్ ఉండాలి, ADMS స్టేటస్ ఉండాలి, ADMS ఫేస్బుక్లో ఉండాలి. ప్రతి ఒక్కరు పిచ్చిగా వాడండి సోషల్ మీడియాని. నేను ఎలా వాడతానో మీరు చూస్తే పరిశాన్ అవుతారు. ప్రతిరోజు పొద్దున్న లేచిన దాకా రాత్రి వరకు 100 పోస్టులు పెడతాను. ఏది పెట్టినా నేను పెట్టింది ADMS గురించే బయటకు వెళ్తుంది. ఇంకొక విషయం నేను ఏది పెట్టా, ఏ సినిమా యాక్టర్ని, ఏ హీరోని, ఏ రాజకీయ నాయకుని ప్రమోట్ చేయను. ఇది నా కంపెనీ, దీంట్లో నేను పార్ట్నర్. ఇది నా కంపెనీ. గుండెల్లో పెట్టుకొని ADMSని పూజించినట్టు దేవుని కంటే ఎక్కువ 100 సార్లు తలుచుకొని దాన్ని చేయడం వల్లనే ఇంత సక్సెస్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒక 1 year అన్ని విషయాలు పక్క పెట్టి సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి పొద్దున్న లేచినప్పటి నుంచి నీకు ఎంతమంది రోజు పరిచయాలు పెరుగుతుంటాయి, వాళ్ళందరికీ కలిసిన ప్రతి వ్యక్తికి ADMS గురించి పరిచయం చేయండి. తప్పేముంది? పరిచయం చేసే వ్యక్తి దగ్గర పోయినప్పుడల్లా మనం 100 రూపాయలు వాళ్ళకి ఏమైనా పే చేసేది కదా, వినడానికి ఏమైనా కూర్చోబెట్టి పైసలు ఇవ్వాలి సార్ వాళ్ళకు? నోటి మాటే కదా పోయేది. వస్తే లాభం, అతను చేయకుంటే ప్రాక్టీస్. ఏమైతుంది సార్? ప్రాక్టీస్ అవుతా ఉంటుంది. 100 మంది చెప్పండి, 100 మంది కట్టకుండా బాధపడాల్సిన అవసరం. ప్రాక్టీస్ అవుతుంది, బిజినెస్ ప్రాక్టీస్ అవుతుంది. అంతే. పేషెంట్లు కావాలి డాక్టర్కు ప్రాక్టీస్ చేయడానికి, అట్లాగే మనకు కూడా కస్టమర్లు కావాలి. 10 మంది వినలేదు వదిలిపెట్టండి, 20 మంది వినలేదు. మొన్న లాస్ట్ టైం మన రవీంద్ర సార్ గారు చెప్పిండు ఒక ప్రాక్టీస్ చెప్పినా కదా, అలా మనం ప్రాక్టీస్ కోసం 100 మందిని వాడుకోండి. జనం వచ్చాడు కుప్పలు చెప్పాలి రోడ్లని, అవునా కదా? ఉత్తోళ్ళని పంచోళ్ళని పట్టుకొని చెప్పాలి. చెప్పిన తర్వాత అందరూ ఇట్లాంటి వచ్చాడు చూసినా నేను అంటాడు. నువ్వు అంటవని తెలుసు, కాకపోతే నాకు ప్రాక్టీస్ ఒకటి దొరకాలని చెప్పి నీకు చెప్పిన ఇప్పటిదాకా అని చెప్పాలి. అంటే చూసే నువ్వు అంటవని నాకు ముందే తెలుసు, నువ్వు ఇది చేయవని నాకు ముందే తెలుసు. ఆ నెగిటివ్ క్యాండిడేట్ ఇదే మాట చెప్పండి. నెగిటివ్ క్యాండిడేట్ ఉంటారు కదా, అది ఎట్లాగే ఇది కాదన్న నువ్వు పిచ్చర్ అనేది తిరుగుతావు, ఇది కావు, నేను ఎప్పుడో చేసినా, నువ్వు గుట్ట ముందే చేసినా, నువ్వు లాగు లేకపోతే నేను చేసిన ఇట్లాంటి అంటాడు. ఆ రోడ్డు చాలా మంది ఉంటారు అసలు. అది ఏరు ఇంకొన్ని చేయడు, వాడు ఎదురాడు ఇంకోటి ఎదుగనియాడు. వాళ్ళు ఉంటారు. మన భారతదేశంలో 90% మంది వాళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకో. కాబట్టి మనకు ఎవరైతే సక్సెస్ కావాలి, మంచి పాజిటివ్ మైండ్ ఉన్నదో వాళ్ళతోనే మనకు వస్తారు. 100 మంది వెళ్తే 2-4 దొరుకుతారండి. వాళ్ళని నమ్మండి ఫస్ట్, వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళని సక్సెస్ చేసి మనం చూపిస్తే మిగతా 98 మంది 99 మంది మళ్ళీ వస్తారు మన వెనక.
ఓకే, ఇక్కడ ఈ 2 రకాల ఇన్కమ్ అర్థమైనాయి కదా సార్. ఫస్ట్ది డైరెక్ట్ ఇన్కమ్, రెండోది టీమ్ బోనస్. టీమ్ బోనస్ అనేది రోజుకు 50,000 సీలింగ్, అంతకు మించి ఇవ్వదు. ఇందులో 5% టీడీఎస్ కట్ అవుతుంది, 10% సర్వీస్ ఛార్జెస్, ఇంకొక 10% రీపర్చేస్ కటింగ్ అని ఉంటుంది. రీపర్చేస్, ఈ రీపర్చేస్ కటింగ్ అమౌంట్ వచ్చేసి మన ఐడిలో ఒక రీపర్చేస్ వ్యాలెట్ అని ఉంటుంది, ఆ వ్యాలెట్లో జమ అవుతుంది, కంపెనీ తీసుకోదు. ఈ 5% టీడీఎస్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఈ రెండు, ఈ ఒక్క 10% ఉంది కదా, ఇది ఒక్కటి కంపెనీ సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకుంటుంది. ఈ కంపెనీని రన్ చేయడానికి స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫ్లో శాలరీస్ అంతా దీని ద్వారానే వెళ్తాయి. ఇది కంపెనీ సిస్టమ్. ఒక 10% మనకు తిరిగి రాదు, ఇది మనం రిఫండ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు మన కంపెనీ ఐపీఓలోకి వెళ్తుంది. 2025లో ఐపీఓలోకి వెళ్ళేటప్పుడు షేర్స్ మనకు కేటాయిస్తుంది ఈ డబ్బులు. ఎందుకంటే ఐపీఓలోకి వెళ్ళేటప్పుడు మన దగ్గర సడన్గా కొనుక్కోమంటే మన దగ్గర లక్షలు ఉండవు. కాబట్టి ఈ లోపే ఈ డబ్బు అంతా కూడా మన ఐడిలో జమ అవుతుంది. ఆ డబ్బు అంతా మనకు షేర్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు నా ఎంత ఉన్నదో తెలుసా, 20 లక్షలు ఉన్నాయి. రీపర్చేజ్ అమౌంట్ ఎంత ఉంది సార్, నాకు కట్ అయింది 20 లక్షలు ఉన్నాయి కంపెనీలో. ఆ 20 లక్షలు కాదు, ఇప్పుడు కంపెనీ షేర్స్ ఇస్తారంటే ఇంకో 10 లక్షలు కలిపి 30 లక్షలు కూడా తీసుకోవడానికి నేను రెడీ. ఎందుకంటే కంపెనీ వాల్యూ ఏందో నాకు తెలుసు. కంపెనీ వాల్యూ ఏందో, ఆ 30 లక్షలు ఎన్ని కోట్లు అయితాయో నాకు తెలుసు. కాబట్టి ఇదంతా కూడా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా కంపెనీ షేర్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, అది ఐపీఓలోకి వెళ్ళే ముందు ఇస్తుంది. ఆ తర్వాత కంపెనీ అద్భుతంగా అందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ అద్భుతమైన లైఫ్ వస్తుంది. ఓకే, అది తర్వాత విషయం. ఇప్పుడైతే కాలేదు, అది మన ఓన్లీ ఇప్పుడైతే బుకింగ్స్ నడుస్తున్నాయి, సేల్స్ నడుస్తున్నాయి. ఇది 2 రకాల ఇన్కమ్. మూడోది రివార్డ్స్, అవార్డ్స్. కావాలవుదా సార్? ఇంకోసారి ఎక్కడితే డబ్బులు ఎక్కువైనా ఇది అంటారు. ఇన్ని డబ్బులు వచ్చినాక ఇంకెందుకు సార్ రివార్డ్ అంటారు? ఏది వచ్చినా మనం వద్దన్నాం, ఇస్తే లేదన్నా తీసుకోవాలి. అవునా కదా? లక్ష్మీదేవి మనకు వచ్చి తలుపు కొట్టి నేను వస్తానంటే వద్దంటారా సార్ ఎవరైనా? స్వాగతం ఆలోచించి లోపడి పట్టాలి. అనుమానపడి నువ్వు లక్ష్మీదేవి అని అనుమానపడితే ఇంకో లింట పోతుంది. అవునా కదా? నువ్వు డ్రామా కంపెనీలు వచ్చినాయేమో, నువ్వు అనుమానపడ్డావు అనుకో, అది వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుకోవడం తీయాలి. చాలా మంది అనుమానపడి నమ్మట్లేదు. అది కానీ అది సినిమాలో చూసినా కదా, వాడు లక్ష్మీ వాళ్ళ బ్రహ్మదేవుడు వచ్చి లక్ష్మీదేవి పోరాడి మా భక్తులకి ఇవ్వమంటే ఓ మూట కట్టి మన ముందెత్తే ఆడికి రాగానే కన్ను మూసుకొని ఆడతాడు, తొక్కుకుంటూనే పోతాడు. అంటే మనం కూడా చాలా మంది సమాజంలో ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇది చూసి కూడా ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇస్తానంటే కూడా ఆడికి అట్లాడితే ఇట్లాడితే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. మనం వస్తా అంటే ఎదురు వస్తే పక్క నుంచి దాచుకొని పోతుంటారు. అంటే లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు ఎదురు వస్తా అంటే కూడా పిలిచి ఇస్తానంటే కూడా చాటుకు పోయేటోళ్ళు. మనం ఏం చేయలేము, అది తప్పదు. మనకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళతోనే మనం ముందుకు వెళ్ళినా. అలా నేను 100 మందికి చెప్తే ఒక 2-4 స్టార్ట్ చేసిన ఆ 2-4 ఇలా ఎక్కడో ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు నాతో పాటు. అంటే ఎవరు నమ్మితే వాళ్ళకి వస్తుందండి. దీనిలో నమ్మకపోవడానికి ఏమైనా లక్షల కోట్లు అడుగుతున్నాం వాళ్ళని? ఏం లేదు, వాళ్ళ నోటి సాయం, నోటి మాట సాయం. నాకు 4 తోడైతే చాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన ఫస్ట్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రివార్డ్స్, అవార్డ్స్. మూడోది రివార్డ్స్, అవార్డ్స్. దీనిలో రివార్డ్స్ అవార్డ్స్ పొందాలంటే మనకు 2 టీమ్స్ ఉన్నాయి కదా, ఏవి? ఈ 2 గ్రూపులు ఏవి కాకుండా ఇది 1-2 అని. ఫస్ట్ టీము, సెకండ్ టీమ్ అనుకోండి. ఈ ఫస్ట్ టీంలో ఒక 10 బుకింగ్స్, సెకండ్ టీంలో ఒక 10 అయినాయి అంటే 10 జతలు. ఇక్కడ 10 జతలు అండి ఫస్ట్ రివార్డ్. 10 జతలు కంప్లీట్ అయితే మనకు ఎంత వస్తుంది సార్ ఇన్కమ్? జతకు ఎంత ఇస్తుంది? 3,000. అంటే 30,000 ఆల్రెడీ ఇన్కమ్ వచ్చేసింది. 30K ఆల్రెడీ వచ్చేసింది. ఒక్కొక్క 10 జతలు అయిపోయేదాకా ఆపదు, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంటుంది. ఇది 10 జతలు పూర్తయిన తర్వాత మనకు ఏమి ఇస్తుందంటే 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఇస్తుంది, ఒకటి గిఫ్ట్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్, ఈ స్మార్ట్ టీవీ రిలీజ్ కావాలి, మీ ఇంటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ డైరెక్ట్ ఇద్దరికి కూడా వెహికల్ తీసుకొని ఉండాలి. మీరు ఫస్ట్ బుకింగ్ చేసిన వాళ్ళు ఇద్దరు కదా, వాళ్ళిద్దరు వెహికల్ తీసుకోవాలి. ఈ ఇద్దరే కాకుండా వాళ్ళ టౌన్లో మీరు డైరెక్ట్ ఇంకా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరైనా ఒక 2 వెహికల్ కొనాలి. ఈ ఇద్దరే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు డైరెక్ట్ ఒక 10 మందిని ఇంట్రడ్యూస్ చేసిన అనుకున్నాం, ఆ 10 మందిలో కనీసం 2 వెహికల్ కొని ఉండాలి. చేయొచ్చా లేదా సార్? 2 వెహికల్ ఇప్పేయడం పెద్ద సమస్య కాదు. ఉన్న వాళ్ళు అందరికి ఇప్పించాలంటే కష్టం, కానీ ఒక 2కి మనం డైరెక్ట్ ఇచ్చిన వాళ్ళకి 2 వెహికల్ ఇప్పిస్తే మీకు రివార్డ్స్ అన్ని కూడా ఆపకుండా ఇచ్చేస్తుంది కంపెనీకి. ఎందుకు ఈ కండిషన్ పెట్టింది? మరి డబ్బులు ఏమి ఆపట్లేదు. ఇక్కడ 10 జతలు అయితే 30,000 నీకు ఆపట్లేదు, బుకింగ్ల మీద ఇచ్చేస్తుంది. కానీ రివార్డ్ ఇవ్వాలంటే మాత్రం కంపెనీకి ఇక్కడ సేల్స్ పెరగాలి. కంపెనీకి వచ్చే లాభం సేల్స్ మీదనే. కాబట్టి సేల్స్ పెంచితేనే మనకు రివార్డ్స్ ఇస్తుంది. మన ప్రతి లీడర్ ఏం చేయాలి? ఒక 2 వెహికల్ ఖచ్చితంగా అమ్మాలి. డైరెక్ట్ అమ్మాలంటే ఆ బుకింగ్ చేసిన వాళ్ళు కొనిపించాలి. 2 వెహికల్ కొనిపించినప్పుడు, పూర్తి చేసినప్పుడు అది లోన్లో తీసుకుంటాడా, క్యాష్లో తీసుకుంటాడా, ఏదైనా మొత్తానికి అతను 2 వెహికల్ వాళ్ళ ఐడియాలను తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీకు ఈ టీవీ అనేది రిలీజ్ అయిపోతుంది. రెండవది
నెక్స్ట్ ఈ 10 మంది మళ్ళీ పని చేస్తారా లేదంటే 10 మందిలో కొంతమంది పని చేస్తారు, మళ్ళీ నీ టీం పెరుగుతా ఉంటుంది. నువ్వు డైరెక్ట్ చేసినా నీ టీం అవన్నీ యాడ్ అవుతా ఉంటుంది. అంటే 10 కాకుండా ఫ్రెష్గా మళ్ళీ 30 జతలు అయినాయి అనుకో, జతకు 3000 ఎంత వస్తుంది సార్? 90,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. దాంతో పాటు ఇక్కడ 4 రోజులు మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్తారు. థాయిలాండ్ ట్రిప్ పోయి రావాలని ఉందా లేదా సార్? థాయిలాండ్ పోవాలని ఉందా లేదా? ఉంటుంది సార్. సార్ ఫారెన్ ట్రిప్ పోవాలని అందరికీ ఉంటుంది, కానీ కోరుకున్న వాళ్ళకే పోయే ఛాన్స్. అందులో థాయిలాండ్ ఎక్కువ ఉంటారు. అందులో థాయిలాండ్ పోవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఇది ఒకరికి ఉండాలి ఖచ్చితంగా. ఫారెన్ ట్రిప్ మనం చూడండి, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర డబ్బులు ఒక లోన్ పెట్టో లేదంటే మీరు జాబ్ చేసే వ్యక్తులు వచ్చినాక ఎంత బాధ ఉందా సార్? పోయినప్పుడు 4 రోజులు సంతోషంగా ఉంటారు, వచ్చినాక 1,00,000 అప్పు కట్టలేక ఆ వడ్డీ కట్టలేక చాలా ఇబ్బంది పడతారు. అది తలుచుకున్నప్పుడల్లా అది నరకంగా అనిపిస్తుంది, ఎందుకు పోయినా అనిపిస్తుంది. 4 రోజులు సంతోషానికి అప్పు కట్టాలి, 2-3 ఏళ్ళు అప్పు కట్టాల్సి వస్తుంది. అదే కనుక ఫ్రీగా పోతే ఎంత మంచిగా అనిపిస్తుంది సార్, జీవితాంతం సంతోషం ఉంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనకు బాధ అనిపించేది, కానీ 4 రోజులు ఎంత ఎంజాయ్ చేసి వచ్చినాం అక్కడ, మంచిగా అనిపిస్తుంది. అంటే ఫ్రీగా ఇక్కడ కంపెనీ మొన్న మార్చిలో 280 మందిని తీసుకెళ్ళిందండి కంపెనీ. నిజంగా గ్రేట్. 280 మంది మనం తీసుకెళ్ళింది. ఇంకా మళ్ళీ రెడీ అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఉంటుంది. కంపెనీ అనౌన్స్ చేసినప్పుడు ఉంటుంది. ఈ లోపు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ తీసుకొని రెడీ పెట్టుకున్నాయి. ఎప్పుడు లాస్ట్ టైం పాస్పోర్ట్ చాలా మంది మిస్ అయ్యారు. పాస్పోర్ట్ ఉంటే ఎనీ టైం మళ్ళీ మీరు ఫాస్ట్ గా ఎలిజిబుల్ అయి ఉంటే తీసుకెళ్తారు. ఓకే, ఇది అంటే ఇక్కడ దీనికి టైం లిమిట్ లేదు. మన కంపెనీలో వేరే కంపెనీలో టైం లిమిట్ ఉంటాయి, కొంతమందినే తీసుకెళ్తారు. నేను ఇంతకు దీనికంటే ముందు ఒక కంపెనీలో చేశాను 5 years బ్యాక్. ఆ కంపెనీలో 60,000 మంది ఉన్నారు స్ట్రెంత్. నా టీంలో మొత్తం 60,000 మంది ఉన్నారు. అందులో నాతో పాటు 9 మంది ఎలిజిబుల్ అయ్యారు. 3 నెలల్లో 300 జతలు చేస్తే మీకు థాయిలాండ్ ట్రిప్ ఇస్తాను టార్గెట్ పెట్టింది. 3 నెలల్లో పెద్ద పెద్ద లీడర్స్ మాత్రమే ఒక 9 మంది ఎలిజిబుల్ అయ్యారు. మిగతా వాళ్ళు చిన్న వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళు ఎవరు కాలేరు. అక్కడ ఛాన్స్ ఉంటుంది, అక్కడ అందరూ తీసుకపోదు. కానీ మన కంపెనీ ఈ రోజు మీరు ఎంట్రీ కాని వ్యక్తులు కూడా నెక్స్ట్ 2-3 నెలల్లో ఖచ్చితంగా ఎంట్రీ అవుతారు. అవుతుందా కాదా సార్? దీనికి టైం లిమిట్ లేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫ్లైట్ ఎక్కించే ఛాన్స్ ఇస్తారు కంపెనీ, ఫారెన్ ట్రిప్ వెళ్ళే ఛాన్స్ ఇస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. మీ జీవితంలో ఆ తీరని కళగా ఉంచుకోకుండా ఫ్లైట్ ఎక్కాలనే కళ ఇక్కడ ఫ్రీగా తీర్చుకోండి. ఓకేనా సార్? నిలబడితే చాలు, మీ టీమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. నిలబడితే చాలు, నెలకు కొంతమంది వారం కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆ టీమే సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ టీం పెరిగిన కొద్దీ మీకు ఆటోమేటిక్గా అది రీచ్ అయిపోతుంది. దీనికి ఎటువంటి టైం లిమిట్ లేదు. మీరు నెలలు చేస్తారా, 2 నెలలు చేస్తారా, 6 నెలలు చేస్తారా, మీ ఇష్టం. ఎప్పుడు పూర్తయితే అప్పుడు మీకు థాయిలాండ్ ట్రిప్ అనేది వెళ్ళిపోతుంది. మూడోది వచ్చేసి 20 మందిని ఎత్తాడు. 30 అయినాక ఈ 30 మంది 40 మంది ఈ 40 మంది పని చేస్తే 50 రావా సార్? వస్తే రావా? వాళ్ళ ద్వారా వచ్చేసి 50 జతలు అంటే జతకు 3,000 ఎంత సార్? 1.5 లాక్. ఇది కాకుండా మీకు ఇక్కడ 1,00,000 రూపాయల టీవీ, స్మార్ట్ టీవీ 65 ఇంచుల స్మార్ట్ టీవీ ఇస్తారు. చుట్టుపక్కల 45 ఇంచుల స్మార్ట్ టీవీ గిఫ్ట్గా ఇస్తారు. నెక్స్ట్ 4వది 100 జతలు 100 పేర్స్ కంప్లీట్ అయితే మీకు ఇక్కడ 3 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది, పేర్ ఇన్కమ్. దాంతో పాటు మీకు ఇక్కడ దుబాయ్ తీసుకెళ్తుంది, మళ్ళీ 4 days దుబాయ్ ట్రిప్. నెక్స్ట్ 5వది 250 జతలు కంప్లీట్ అయితే మీకు ఇక్కడ ఎంత వస్తుంది సార్? 7.5 లాక్ ఇన్కమ్ వచ్చింది, పేర్ ఇన్కమ్. దాంతో పాటు మీకు ఇక్కడ ఇచ్చేది ఏంటంటే 2 lakhs గోల్డ్ చెక్ ఇస్తారు. గోల్డ్ కొనుక్కోవడానికి 2 లక్షల రూపాయలు ఇస్తారు, మన ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. 6th వచ్చేసి 500 జతలు కంప్లీట్ అయితే ఇక్కడ 15 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది, టోటల్ పేర్ ఇన్కమ్. దీంతో పాటు 10 days యూరప్ ట్రిప్ ఇస్తారు. 10 రోజులు యూరప్కి వెళ్ళాలంటే మనం 10 రోజులు గడపాలంటే 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక సామాన్యుడు ఎప్పుడు కూడా వెళ్ళాలంటే అది ఈజీ కాదు. ఒక థాయిలాండ్కి 1 లక్ష రూపాయలు పెట్టుకొని వెళ్ళాలంటేనే కష్టం. అలాంటిది ఇక్కడ 10 లక్షలు 4 లక్షలు పెట్టుకొని ఖర్చు బయట దేశాలకు వెళ్ళాలంటే అంత సాధ్యం కాదు. నా టీంలో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు తెలుసా? 70+ ఉన్నారండి. 70 మంది ఆల్రెడీ ఎలిజిబుల్ రెడీగా ఉన్నారు. 70 పైన ఎలిజిబుల్ రెడీగా ఉన్నారు. ఈ ఇయర్ ఎండింగ్ వరకు 100-120 వరకు వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలా మంది దగ్గరలో ఉన్నారు. మీ అందరికి కూడా ఛాన్స్ ఉంది. ఒక తీసుకుపోయే వరకు ఎట్లాగో 5-6 నెలలు టైం ఉంది. ఈలోపు మీరు కూడా కొట్టవచ్చు. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మీరు కూడా కేవలం మొత్తం కలిపితే దాదాపు 940 జతలు అవుతాయి. 940 జతలు మీరు ఒక్కరే చేయరు, మీ టీం చేస్తారు. మీ టీం తోడు ఉంటుంది, టీం అయితే ఉత్తనే అవుతుంది. చూస్తున్నా 100 మంది అయిపోతున్నారు. నెక్స్ట్ 7వది 1000 జతలు 1000 పేర్స్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది సార్ ఇన్కమ్? 30 lakhs ఇన్కమ్. దాంతో పాటు ఇక్కడ 10 lakhs కార్ ఫండ్ వస్తుంది, కార్ కొనుక్కోవడానికి.
ఓకే, కారు కావాలంటుందా సార్? కావాలందా సార్? ఊహించుకోండి, ఇంత తప్పు లేదు. ఎవరు వచ్చి ట్యాక్స్ రైడింగ్, మీరు ట్యాక్స్ వాళ్ళు ఎవరు వచ్చి మీ ఇంటి కూడా దానా చేయట్లేదు, మీకు ఇంట్లో వచ్చి సీజేలు వచ్చి ఏం గుంజుకోవట్లేదు. ఊహించుకోండి, నెక్స్ట్ ఇయర్ సంవత్సరం నా ఇంట్లో కారు ఉండాలి, ఏడిఎంఎస్ ద్వారా ఫ్రీగా కొట్టాలి. గోల్ పెట్టుకోండి, అవుతుంది. గోల్ పెట్టుకుంటే అవుతుంది, 100% అవుతుంది. మనం ఏది తలుచుకుంటే అదే అవుతుంది సార్. పాజిటివ్ మైండ్ అన్నది ఒక థియరీ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. మన వల్ల కాదని నువ్వు ఊరికి అనుకుంటే ఏం కాదు, నువ్వు అట్టే ఉండిపోతావు. అదే నా వల్ల ఎందుకు కాదు, ఎదుటి వ్యక్తికి అయినప్పుడు నాకెందుకు కాదు. మనం ఏది తలుచుకుంటే అదే ఇస్తుంది. నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. ప్రకృతి మొత్తం గమనిస్తుంటారు మనని. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి, వాళ్ళందరూ దేవుళ్ళే. వాళ్ళని గమనిస్తుంటారు, ఇతను ఏం చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు, చెడు పని చేస్తున్నాడు. చెడు చేస్తే మనకు చెడు కలిగిస్తుంది, మంచి చేస్తే మనకు మంచి కలిగిస్తుంది. ఏదో ఒక రోజు చెడు చేసేటప్పుడు చెడు ఖచ్చితంగా వస్తుంది. ఆ పంచభూతాలు గమనిస్తున్నాయి. గమనించండి, ఎవరు చూస్తారు కానీ మనం తప్పు చేసినా అవి గమనిస్తాయి. గుర్తుపెట్టుకుని అది మనకి 100% కొడుతుంది. మన పిల్లలకు కొట్టి, మనకు కొట్టకుండా మన పిల్లలకు జరుగుతుంది. ఏదో ఒకటి విధంగా తప్పులు, మనం తప్పు చేస్తే ఆ తప్పు మనకు శిక్షించబడతాం 100%. మనం ఇలా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం, అన్ని చూస్తున్నాయి పంచభూతాలు. కాబట్టి వాటిని ఉన్నాయి, భయంగా తప్పు చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటే మనం 100% మంచి జరుగుతుంది. ఇక్కడ 10 లక్షల కారు మన ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. నేను ఆల్రెడీ 11 months అయింది, కరెక్ట్గా 11 months అయింది. 11 months కింద ఈ కార్ ఫండ్ తీసుకున్నా. 12 lakhs కారు డైరెక్ట్ క్యాష్ పెట్టి కొన్నా. టాటా పంచ్ టాప్ ఎండ్ మోడల్ 12 lakhs డైరెక్ట్ క్యాష్ పెట్టి కొన్నా, ₹1 లోన్ పెట్టకుండా. ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక 10,000 మొబైల్ కానీ, 20,000 టీవీ కానీ, లేదంటే ₹1,00,000 స్కూటర్ కానీ ఈఎంఐ లేకుండా ఎప్పుడు కొనలేదు. ఈ 3 సంవత్సరాల క్రితం నా జీవితం ఏంది, ఈఎంఐల జీవితం. ఈ రోజు క్యాష్, టోటల్ క్యాష్. ఏది కొనాలన్నా క్యాష్ ఇట్లా పడేసి తెచ్చుకోవడం, ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడం, పట్టుకొచ్చుకోవడం, ఏది నచ్చితే తెచ్చుకోవడం. అంత మనీ ఫ్రీడమ్ వచ్చేసింది నాకు. ఆర్థిక స్వాతంత్రం అంటారు. నా జీవితంలో 50 సంవత్సరాల వరకు ఆర్థిక స్వాతంత్రం లేదు. ఏది కావాలన్నా అన్ని ఈఎంఐలే. అప్పులు చేసి అప్పు తీర్చలేక ఇబ్బందులు పడుకుంటూ జీవితం గడిచింది. కానీ ఈ రోజు అద్భుతం. నేను మా అబ్బాయికి 10,000 రూపీస్ కోసం ఇబ్బంది పడ్డ రోజులు నేను చెప్పిన కదా 3 ఏళ్ళ కింద. కానీ మొన్న మా అబ్బాయిని ఇంటర్ అయిపోయింది. ఇంటర్కు సెకండ్ ఇయర్లో స్పెషల్ బ్యాచ్లో వేసిన. స్పెషల్ బ్యాచ్లో వాళ్ళు ₹2 లక్షల ఫీజు ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేసిన, డిస్కౌంట్ కూడా అడగాలి. ఒక్కటేసారి ₹2 లక్షల కట్టే స్తోమత ఉన్నది ఒకటే రోజు. చూడండి, ఇంతకుముందు 10,000కే ఇబ్బంది పడ్డా 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఇలా మొన్ననే అక్కడ వడోదరలో పారుల్ యూనివర్సిటీ చేసిన. మొత్తం టోటల్ 3 లక్షలు అయింది ఈ సంవత్సరం ఫీజు. 3 లక్షలు ఒకటే రోజు టోటల్ ఇచ్చేసి వచ్చిన. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎవరిని భద్రాడాల్సిన అవసరం లేదు. అదే డబ్బుల్లో అనుకో, సార్ భద్రాడతాం, ఇన్స్టాల్మెంట్లో కడతాం సార్, ఈ రోజు కడతాం సార్, ఆ రోజు కడతాం, వాళ్ళు ఫోన్ చేసుడు, మన ఇబ్బంది పెట్టుడు అబ్బాయిని, ఇదంతా వద్దుగా ఒక్కటేసారి పే చేసి రావాలి అంతే. మళ్ళా పిల్లవాడిని ఇబ్బంది పెట్టవద్దు. మంచి చదువు చెప్పండి చాలు, నాకు డిస్కౌంట్ ఇవ్వనవసరం లేదు. నేను ఎక్కడ అడిగేది అదే. పిల్లవాడిని మంచిగా చూసుకోండి, మంచి తిండి పెట్టండి, మంచి డబ్బులు ఎంత కావాలంటే పే చేయడానికి నేను రెడీ. డబ్బులు నేను డిస్కౌంట్ అడతా. అంటే ఆ డిస్కౌంట్ అడిగే రోజులు దాటిపోయినాయి. ఇలా ఎక్కడ కొన్నా ఏది కొన్నా నేను డిస్కౌంట్ అడిగే రోజులు పోయినాయి. కొన్ని బదులు చిన్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా కూరగాయల బేరం కూడా చేస్తాం. ఒకప్పుడు డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కూరగాయలు అక్కడ కొసురుతుంటాం. ఈ రోజు కొసరాల్సిన పరిస్థితి, వాళ్ళు ఎంత చెప్తారంటే వీళ్ళు లెక్క కూడా అడగాలి, పే చేసి చేస్తారు. అంటే మనం సంపాదించాలి, అలా బతకాలి ఉన్నతంగా. కానీ చిన్న వాటి కోసం డిస్కౌంట్ ₹10 తక్కువ, ₹5 తక్కువ, ఇదే జీవితం మనది ఎప్పటికీ. అక్కడి నుంచి మారాలి, ఉన్నతంగా ఆలోచించాలి. ఓకే సార్, నెక్స్ట్ బయటికి రండి అక్కడి నుంచి 8. ఎందుకంటే మనం నెలకు లక్షలు సంపాదిస్తా అంటే చిన్న వాటిని ఆలోచించాం. ఇక్కడ 10 లక్షలు 1000 జతలు అయితే ఇంత వచ్చింది. నెక్స్ట్ 2,500 జతలు కంప్లీట్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎంత వస్తుంది సార్? 75 లక్షలు పేర్ ఇన్కమ్ వచ్చేసి అప్పటికే తీసుకొని ఉన్నారు మీరు ఈ పూర్తయ్యే వరకు. దీంతో పాటు మనకు 25 లక్షలు హౌస్ ఫండ్ ఇస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ హౌస్ ఫండ్కి ఇస్తుంది. ఇది దాదాపు 7 months కింద, అంటే జనవరిలో నేను తీసుకున్నాను. జనవరిలో అయిపోయిన తర్వాత ఆల్రెడీ గట్కేశ్వర్ దగ్గర ₹1,25,00,000 బిల్లు కట్టిస్తున్నా. అది కూడా ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉంటుంది ట్విస్ట్. అది కూడా అందరూ ఉంటారు సార్, ₹1,00,000 ₹1,00,000 సాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ప్రతి ఎంప్లాయీ లోన్ పెట్టి కొనుక్కొచ్చుకుంటాడు. లోన్ పెట్టి ఇల్లు కొంటున్నాడే లేదు. అందరు ₹1,00,000 జీతం వచ్చిందంటే ఇక ఈఎంఐ వాళ్ళకి ఇస్తారు. ఎట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లోన్లు ఇస్తారు, పెట్టుకుంటారు. కానీ వితౌట్ ఈఎంఐ ₹1,25,00,000 కొనే దమ్ము ఎవరికి ఉంది?
వితౌట్ ఈఎంఐ 1,20,00,000 ప్రాపర్టీ కొనే దమ్మె వరకు ఉంది. చూడండి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ సీరియస్ గా పనిచేస్తే మీకు కూడా ఇదే లైఫ్ వస్తుంది. ఇది 100% 1,20,00,000 వీళ్ళు ఆల్రెడీ 80,00,000 పే చేసిన రేపు మాకు స్లాబ్ పడబోతుంది. ఇంకొక 5 months లో జనవరి ఫిబ్రవరి వరకు నాకు హ్యాండ్ ఓవర్ కాబోతుంది నా ఇల్లు. అంటే చూడండి గట్కేశ్వర దగ్గర శ్రీ చైతన్య అడ్రస్ కూడా చెప్తా, అటు వెళ్తే పోయి చూసిరండి. శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర గట్కేశ్వర దగ్గర దాని బ్యాక్ సైడ్ ఉంటుంది డూప్లెక్స్ సాక్షి విల్లాలు ఉంటాయి. సార్ ఆల్రెడీ మన చూపించిన సార్ యోగా సార్ చూసిండు, మన సార్ కూడా చూసిండు. అంటే నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మన మిత్రులకు చూపిస్తా, వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నానేదో గొప్పగా నేను చూపించుకోవట్లేదు, కనీసం వాళ్ళ మనసులో ఈ విత్తనం నాటితే రేపు నేను కూడా ఇట్లాంటి ఇల్లు కొనాలని చెప్పి కష్టం పనిచేసి ఒక్క జీవితం మారినా చాలు నాకు. నేను గొప్ప కోసం చూపించుకోవట్లేదు, గొప్ప కోసం చేయట్లేదు. నా మాట నచ్చి నాలాగా ఎదగాలని ఒక 10 మంది నన్ను ఆదర్శంగా తీసుకున్నా నా జీవితం ధన్యమైంది. అంతే తప్పితే నాకు ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఏ వ్యక్తి అయినా నేను 4 ఇల్లు కొన్నా నా ఇల్లు చూపిస్తారా, నా ఆస్తులు చూపిస్తారా అని ఎవరైనా తీసుకొని చూపిస్తారా సార్? మెయింటైన్ చేస్తాడు, ఎవరు చెప్పుకోరు చెప్తారు. కానీ నేను ఇక్కడ ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా, వీళ్ళంతా మన వాళ్ళు, వీళ్ళంతా మన కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఎదగాలి, కోటేశ్వరుడు కావాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలని ఒక మంచి మనసుతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇవాళ నేను ఈ ప్రోగ్రామ్ చేయకుండా నాకు వచ్చేది అదే 50,000. ఈ ప్రోగ్రామ్ చేసినంత మాత్రం నాకేం 55,000 ఇవ్వదు. ఈ 5,000 ఈ ప్రోగ్రామ్ ఖర్చు పెట్టి 6,000 7,000 రూపాయలు నాకు కలిపి కంపెనీ ఇవ్వదు. నాకు ఒక్క ఐడి 10 ఐడీలు కాదు, 200 ఐడీలు పడ్డా గదే ఇస్తుంది. 17 34 ఐడీలు పడ్డా గదే 50,000 వస్తాయి. చూడండి నాకేం ఎక్స్ట్రా రాదు, ఫ్రెష్ అవుట్ అయితే. అయినా కూడా నేను ఆలోచించేది ఏంటంటే నాకు తెలిసిన విద్య నలుగురికి పంచాలి. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నలుగురు బాగుపడతారు, రేపు పొద్దున జీవితాంతం వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఇది చాలు. వాళ్ళ దీవెనలు ఉంటే మా పిల్లలు బాగుంటారు, అవునా కదా? నలుగురు దీవిస్తారు, వాళ్ళ వల్ల నేను కూడా సంపాదించుకున్నా. ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 8th 9th వచ్చేసి 5,000 రూపాయలు 5,000 జత కంప్లీట్ అయితే 1.5 CR వస్తుందండి. 1,50,00,000 ఇన్కమ్ అక్కడికే వచ్చి ఉంటుంది ఈ స్టెప్ లో. దాంతో పాటు ఒక ఆడి కార్ అనేది గిఫ్ట్ ఇస్తుంది. ఆల్రెడీ 1.5 month కింద ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆల్రెడీగా అది ఒక్క లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడి వరకు కష్టపడాలంటే ఈ గోల్డ్ వరకే మన కష్టం సార్. నేను ఇక్కడికి రావడానికి దాదాపు 1.5 సంవత్సరం పైన పట్టింది. జస్ట్ ఒక 1 year లో ఇవన్నీ కొట్టేసిన. ఎందుకంటే ఇక్కడికి రావడానికి చిన్న టీంతో అందరూ అప్పుడు చాలా కష్టాలు ఉండే. స్టార్టింగ్ లో లోన్స్ లో బండి ఇస్తలేరని, అవస్థలేవని, బ్యాటరీ లేదని ఎన్నో సమస్యలు ఉండే. అప్పుడు నేను ఎంత మందిని పట్టుకొచ్చినా నిలబడకపోయేది టీం. 100 మందిని పట్టుకొస్తే 100 టీం తయారయ్యే వరకు మళ్ళీ ఎంత తిరిగి చూస్తే 10 మంది మిగిలిపోయాడు, 9 మంది ఎడకపోయేటోడు. వస్తలేదు, ఇంకా వస్తలేదు సార్, నాకు అయితలేదు సార్, నా మాట ఎవరు ఇంటలేదు సార్ అని, లోన్లు వస్తలేవు సార్, నాకు సిబిల్ మంచిగా లేదు సార్ అని చాలా మంది పారిపోయేటోడు. ఎంతమందిని పట్టుకొస్తా అంటే వాళ్ళు పారిపోతారు. ఇటు చూసే వరకు 10 మంది మిగులుతారు. మళ్ళీ 10 మందిని 100 మందికి పెంచడానికి నాకు మళ్ళీ టైం పడతాను. అట్లా చిన్న టీంతో చాలా కష్టపడి ఇక్కడ వరకు చిన్నగా ఎదుగుతూ వచ్చేసిన. ఒక్కసారి గోల్డ్ అయిన తర్వాత ఇక వెనక తిరిగేది లేదు. అందులో ఎవరైతే ఈ 250 మందిలో అంటే మొత్తం టీం 440 వస్తుంది గోల్డ్ అయ్యే వరకు. ఇటు 440 440. ఈ 440లో ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు. ఎవరైతే కసి ఉన్నదో, సంపాదించాలని ఎదగాలన్నదో, నాతో కలిసి పనిచేస్తారో వాళ్ళని పట్టుకున్నా. అంతే, ఏం లేదు. అటు ఒక 40-50 మంది, ఇటు ఒక 40-50 మంది దొరికినా అంతే. ఇక వాళ్ళకు నేర్పించిన సిస్టమ్ నాలాగా డూప్లికేషన్ చేయించిన రజనీకాంత్ సినిమా తెలుసుగా, రోబో 100 రోబోలు తయారు చేస్తారు. అట్లాగే నేను కూడా ఒక రోబోలను తయారు చేసిన. ఇలా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఈ ఒక్క రోజే కనీసం 10 మీటింగ్ జరుగుతాయి నా టీంలో. ఎక్కడెక్కడ ప్రతి జిల్లాలో మీటింగ్ నడుస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్, ఇన్ని రాష్ట్రాల్లో మీటింగ్ నడుస్తున్నాయి నా టైంలో. ఎక్కడెక్కడ లీడర్స్ తయారయ్యారు, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నేనున్నా లేకున్నా నాలాగా స్పీకింగ్ చేసేవాళ్ళు 100 మంది తయారయ్యారు. ఇలా నడుస్తూనే ఉంటుంది. డూప్లికేషన్ చేయాలి, మనలాగా మనం వాళ్ళు తయారు చేయాలి. అట్లాడప్పుడు ఆటోమేటిక్గా మనం ఉన్నా లేకున్నా మన వర్క్ నడుస్తూనే ఉంటుంది. నేను ఇలా సడన్గా రేపు నాకు ఎంజాయ్ చేయాలనిపించింది, ఫారెన్ పోయినా 15 రోజులు రాలేదు, అయినా నాకు పడకూడదు. నా టీం నడుస్తూనే ఉంటుంది. రోజు 50,000 అకౌంట్లో పడుతూనే ఉంటుంది. సిస్టమ్ అది ఒక క్రియేట్ చేసుకున్న సిస్టమ్ నా దగ్గర ఉంది. అదే కనుక మీరు చేసే వ్యాపారం కనుక బంద్ చేసుకొని ఫారెన్ పోయొచ్చింది అనుకోండి, ఇటు డబ్బు ఖర్చు, మళ్ళీ మీకు వచ్చే ఆదాయం మాది, అవునా కదా? మీకు ఏమైనా ఆదాయం వస్తుంది సార్? మీరు ఫారెన్ పోతే 15 రోజులు సెలవు పెడితే జీతం కట్టు ఉద్యోగస్తుడు.
మీరు పని చేయకుంటే ఇక్కడ ఎటువంటి షటర్ తీయకుంటే రూపాయి రాదు వ్యాపారస్తుడికి. చూడండి, కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రపంచం దేశం దాటి వేరే దేశం పోయినా అక్కడ ఎంజాయ్ చేసి వచ్చినా ఇక్కడ పైసలు పడుతూనే ఉంటాయి. నా అకౌంట్ రోజు నిండుతూనే ఉంటుంది. అంటే సిస్టమ్ అది, ఈ సిస్టానికి ఉన్న బలం అది. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే అది. మనం కొంతకాలం పనిచేస్తే మన టీం ద్వారా మనకి ఇన్కమ్ వచ్చేదే డైరెక్ట్ సెల్లింగ్. అదే వేరేది ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాం జీవితాంతం. ఓకే సార్, ఇది అలాగని చెప్పి ఎవ్వరిని మోసం చేయట్లేదు. ఇక్కడ లీగల్గా మనం సంపాదిస్తున్నాం, నలుగురికి దారి చూపి మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ 10th 10వ రివార్డు 10,000 జతలు కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది సార్? 3 CR 3 కోట్ల రూపాయలు ఈ 10,000 జతల మీద వచ్చింది. దాంతోపాటు మనకి ఇక్కడ జాగ్వార్ 1 CR వాల్యూ చేస్తే ఒక జాగ్వార్ కార్ ఇస్తుంది. ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా ఒక 6 to 8 monthsలో కంప్లీట్ చేసి చూపిస్తుంది. 6 నుంచి 8 కూడా ఇది కూడా అయిపోతుంది. ఎందుకంటే టీం ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టిందో దాంట్లో 1/4 టైంలో లాస్ట్ 10,000 అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు నేను ఒంటరిగా పనిచేసి ఇప్పుడు టీం పని చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, ఆ టీంకు నేర్పిస్తున్నా, ట్రైనింగ్స్ ఇస్తున్నా, టీం ద్వారా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ అయితే ప్రతి ఒక్కరికి ఇది. ఆల్రెడీ మీరు ఏమనుకుంటారు, 1.5 month కింద నేను తీసుకున్నాను. ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కూడా ఈ 1.5 monthలో ఇంకో వ్యక్తి నాడంలో 30 మందికి ఉన్న వ్యక్తి కూడా సాధించిండు. ఆల్రెడీ ఈ రివార్డు 9th రివార్డు ఆడి కారు ఒక మహబూబ్ నగర్ నుంచి దాసు అనే వ్యక్తి కూడా ఆ రివార్డు ఆల్రెడీ ఎదుగులేదు. ఎవరికి ఆపలేము. ఇంకొక 2-3 దగ్గరలో ఉన్నారు. రేపు ఆడి కారులో ఇంకొక 2-3 రెడీ ఉన్నారు ఆ టీంలో. అయితేనే ఉంటుంది 1 by 1 ఇలా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ పోతే అది వస్తుంది. కంపెనీ ఆలోచన ఏంటంటే ఇక్కడ మనం ఎంత పెట్టుబడి పెట్టినాం సార్? ఎంత పెట్టుబడి పెట్టినాం? లేదు సార్, జీరో. మళ్ళీ 10,000 అనకండి. 10,000 కాదు, జీరో పెట్టుబడితో మనిషి హీరో కావచ్చు. ఈ కార్లు వాడే వాళ్ళు ఎవరు సార్? హీరోలా కాదు? హీరోలే. మరి హీరో హోండా వెహికల్ కొన్నారు, మరి మీరు ఎవరైనా హీరో అయిందా? హీరో హోండా కస్టమర్లు ఇక్కడ ఉన్నారా లేదా సార్? ఉన్నారు. ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు జీరోలోనే ఉంచారు. కానీ మరి మీరు హీరో కావాలని కోరుకుంటారా లేదా? కోరుకుంటాను. ప్రపంచానికి కాదు, కనీసం మన కుటుంబం దృష్టిలో మనం హీరో కావాలి. 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తే మీ భార్య మిమ్మల్ని హీరో అనుకుంటుంది, అవునా కాదా? 1 కోటి రూపాయలు చూపిస్తే అనుకుంటుందా లేదా? అంతే. మా గర్వంగా చెప్పుకుంటుంది. 2 లక్షల బంగారం కొంత 1 కోటి రూపాయలు సంపాదించండి గర్వంగా చెప్పుకుంటా లేదా? నలుగురికి హీరో లాగా చెప్పుకుంటా. అంటే ఒక హీరో కావాలి. డబ్బు సంపాదిస్తేనే ఇక్కడ హీరో అవుతాం మన దృష్టిలో, మన కుటుంబం దృష్టిలో. కాబట్టి మనం హీరో కావాలంటే ఖచ్చితంగా ADMS చేయాలి. ఇది మనకు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, మీ ఇష్టం. ఉన్న పరంగా మీ జాబులు, మీ ఉన్న పరంగా మీ వ్యాపారాలు ఏది వదలాల్సిన అవసరం లేదు. అందులో కలిపి దీన్ని చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన సమయం కూడా అవసరం లేదు. కాకపోతే మీటింగ్స్ ఉన్న రోజు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. ఆ సమయాన్ని మీరు అవసరమైతే కొంచెం మీ బిజినెస్ మీరు ఇంకొకరికి ఉపయోగపైనా, లేదంటే ఆ ఒక 2-3 గంటలు కొంచెం పక్క పెట్టైనా ఆ 2-3 గంటలు ఈ మీటింగ్స్ ఉన్న రోజు మాత్రం నలుగురు ఇంటర్వ్యూ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకోండి. అది మాత్రం చేస్తే వారానికి ఒకసారి 100% ఇలా 1 సంవత్సరం పాటు సీరియస్గా చేస్తే ఖచ్చితంగా మీ టీం పెరుగుతుంది. ఆ తర్వాత మీకు తెలియకుండా ద్వారా ఇవన్నీ మంచి అవకాశం. పార్ట్ టైం చేసిన వ్యక్తి ఆల్రెడీ నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ అని ఉంటాడు. మీరు ఎప్పుడైనా నల్గొండ వెళ్తే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రవికుమార్ ఎవరైనా అడగండి. ఆల్రెడీ నా పేరు చెప్పడం అవసరం అయితే రచ్చశ్రీనివాస్ గారి పంపించిందని చెప్పండి. మీరు కూర్చేసి కూర్చోబెట్టి సార్ కాఫీ కూడా ఇస్తాడు. అంటే మంచి వ్యక్తి. హెడ్ కానిస్టేబుల్ 1,50,00,000 తీసుకున్నాడు. జాబ్ చేస్తున్నాడు పార్ట్ టైంగా. వాళ్ళ భార్య పేరు మీద బుకింగ్ చేసుకొని చేస్తున్నాడు. వాళ్ళ CI కూడా ఐడి చేసిండు. అలా పోలీస్ స్టేషన్ అందరూ ఐడి ఉన్నాయి. చూడండి, నల్గొండలో మొత్తం ఆయన అక్కడనే కాదు, ఇక్కడ నర్సంపేటలో ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ఐడి చేసిండు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన అందరికి కానిస్టేబుల్ ఐడి చేసిండు. అంటే ఆ సర్కిల్ ఒక పోలీసులు వస్తే వాళ్ళ ద్వారా అందరూ వస్తారు. ఇది ఎవరు తప్పులేదు సార్, వాళ్ళకు కూడా ఆదాయం కావాలి. వచ్చే గవర్నమెంట్ ఇచ్చే 40,000 50,000తో వాళ్ళు కోటీశ్వరులు కాలేదు. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఎదగాలని ఆలోచన ఉంటుంది. ఆ కానిస్టేబుల్ అయినంత మాత్రాన అతను ఇంకోటి ఏం చేయొద్దని రూల్ ఏం లేదు. అతను డ్యూటీ చేస్తున్నాడు. వచ్చి సాయంత్రం కూడా మిత్రులందరినీ తెలిసిన వాళ్ళు తీసుకొని ఆ మీటింగ్లలో ఆ మీటింగ్ హాల్లో కూర్చొని మీటింగ్ చేస్తున్నాడు సాయంత్రం కూడా. లేదంటే షోరూమ్ లో కూర్చొని అందరినీ పిలుచుకొని ఇప్పుడు అలా చెప్తున్నాడు. నేర్చుకొని చేస్తున్నాడు. అంతే, పార్ట్ టైం గా చేసుకుంటున్నాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత 8 hours డ్యూటీ చేస్తాడు. మిగతా సమయాన్ని మరి ఆయన తప్పైతే మహేష్ బాబు కూడా ఏమంటారంటే మహేష్ బాబు కూడా పార్ట్ టైం చేస్తున్నాడు. ఫోన్ చేసి నాకేం చెప్తావు నేను పని చేద్దాం అనుకుంటాను.
ఆయన మీద దాదాపు 60 లక్షలు 60 కోట్లు 70 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన సినిమా తీస్తే 30 కోట్లు వస్తాయి, ఒక సినిమా తీస్తాడు సంవత్సరానికి 30 కోట్లు వస్తాయి. ఆట మీద 60-70 కోట్లు సంపాదిస్తున్నాడు. కోహ్లీ 150 కోట్లు వస్తాయి ఆట మీద. ఆట మీద క్రికెట్ ఏ గ్రేడ్ క్రికెటర్ BCCI ఇచ్చేది 7 కోట్ల రూపాయలు. ఆయన రెమ్యునరేషన్ 7 కోట్లు కోహ్లీకి ఇచ్చేది. కానీ అతను పార్ట్ టైం గా చూడండి ఎంత అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళే కోట్లు సంపాదించే మళ్ళీ పార్ట్ టైం చేయలేదు. మన వ్యాపారస్తులు మన చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇదే నా జీవితం అనుకుంటున్నాం, ఇదే బిజీ చిన్న చిన్న జాబులు చేస్తూ ఇదే బిజీ అంటున్నాం. 10,000 20,000 జాబ్ తోనే ఇదే బిజీ అంటున్నాం. అందుకని మనం ఎదగలేకపోతున్నాం. ఆలోచించండి, వేస్ట్ చేసే సమయం సాయంత్రం చాలా ఉంది. అంటే ఉచిత మాటలు మాట్లాడుకుంటాం, పాతకాలు కొడుతుంటాం సాయంత్రం. ఆ సమయం మొత్తం ADMS కేటాయించండి. కాబట్టి పార్ట్ టైం ఫుల్ టైం ఏదైనా చేయొచ్చు. అలాగే ఇక చివరిగా మనకు ఉందా పిలుస్తారు కొంతమంది లీడర్స్. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక టీవీ ఎలిజిబుల్ ఎవరున్నారో ఫస్ట్ స్టేజ్ మీదకి రావాలి. ఒక్కసారి మీరు వచ్చి చూపించి వెళ్ళండి. టీవీ